పెరిగి పెద్దయిన బాలు బుక్స్ కన్నా మ్యూజిక్ నే ఎక్కువ ఇష్టపడేవాడు. ఎవరైనా లైఫ్ లో ఎదగాలంటే ఎన్నో సవాళ్ళని అడ్డంకుల్ని ఎదుర్కోవాలి. మన బాలు లైఫ్ లో కూడా ఒకసారి సాక్షిగా తల్లిదండ్రుల సాక్షిగా నేను పెద్ద సింగర్ అయ్యాకే మళ్ళీ ఊర్లోకి అడుగు పెడతా. స్వాగతం స్వాగతం సుస్వాగతం. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు జరగబోయేది ఒక అద్భుతం. ఇంకొంచెం ఎక్కువగా చెప్పాలంటే మహాద్భుతం. ఈ సరిగమల యుద్ధం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీ మంచు వెంకటాచలపతిరావు గారి సంగీత ప్రస్థానం కొనసాగుతూ వస్తుంది. సంగీతమే ఊపిరిగా, పాడటమే జీవితంగా మలుచుకున్న మహా మనీషి శ్రీ వెంకటాచలపతిరావు గారు. నౌ వి వెల్కమ్ పద్మశ్రీ శ్రీ వెంకటాచలపతిరావు గారు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఏంట్రా సక్సెస్? ఏమైందిరా? ఒక పెద్ద సింగర్ ఓడించాను రా. జనాలు చప్పట్లు, గోల్డ్ కప్పులు, ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు. అబ్బో, అసలు ఎస్పి బాలు కన్నా గొప్ప సింగర్ అవుతానని చెప్పి పొగిడారా. ఎస్పి బాలు తర్వాత నేను అనంత రేంజ్ లో సూపర్ కలమామా. కలా? ఒరే బాలు, కల్లో గెలవడం కాదురా, రియల్ లైఫ్ లో గెలవాలరా. అరే, మీ బెస్ట్ విషెస్. మా గురువు గారు బాలు గారు ఆశీస్సులుంటే ఎర్రగా తీసేస్తా. ఇంతకీ కల్లో నువ్వు ఓడించింది జేస్దాస్ నా ఉదిత్ నారాయణ? అసలు సంగీతం స్పెల్లింగ్ కూడా తెలియని అతను నా కల్లోకి సంగీత విద్వాంసుడు గెటప్ లో వచ్చాడు. ఎవర్రా? ఎవరి పేరు చెప్తే నాకు సుర్రుమని కాలుతుందో, ఎవరిని చూస్తే నా కోపం పట్టాలు తప్పుతుందో, ఎవరి గొంతు వింటే నా చెవులు కెవ్వరు ఏడుస్తాయో అయినేరా ఆ ఎదురింటి టాల్ మ్యాన్ కెప్టెన్ రా. మాతా అన్నపూర్ణేశ్వరి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, అఖిలాండేశ్వరి, బ్రహ్మాండేశ్వరి, జై శంభవి. నన్నా దేవుణ్ణా? సారు పూజలో ఉన్నారు, సౌండ్ తగ్గించమని చెప్పు. ఇదిగో బాబు, మా సార్ పూజ మొదలు పెట్టారు, సౌండ్ ఆపండి. అది పూజ. రిక్షా బండ్లో పాలకోవా అమ్మినట్టు, రైల్వే స్టేషన్ లో మామిడి తాండ్రా అమ్ముతున్నట్టు వచ్చే శబ్దాన్ని పూజ అనరు, దాన్ని సౌండ్ పొల్యూషన్ అంటారయ్యా. సారథి, సార్ నేను వస్తున్నానని చెప్పు. రేయ్, రేయ్యా? ఎవరిని? ఈ గ్రేట్ సింగర్ ని చూసా. మా వాడు ఫ్యూచర్ బాలు. బాల ఫుడ్ బాల కాదు, ఎస్పి బాలు. ఎస్పి బాలు వీడా? బాబు, రోజుకి పొద్దెంత ముఖ్యం, ఆశకి హద్దు అంత ముఖ్యం. మీలాంటి పిల్ల బుడంకాయ బ్యాచులర్స్ ఏ రోజుకి ఏ నాటికి ఏదీ సాధించలేరు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, జనరేషన్ జనరేషన్ జనరేషన్. ఆ జనరేషన్ లో ఉన్నవి అసలు మీ జనరేషన్ లో లేనివి సాధన, కృషి, పట్టుదల. అవి ఉండబట్టే ఎస్పి బాలు గానగంధర్వుడయ్యాడు, అనుకున్నది సాధించగలిగాడు. కానీ మీ జనరేషన్ నిద్ర లేవగానే స్నానం చేయకుండా కింద చిరిగిపోయిన ప్యాంటు, పైన నలిగిపోయిన చొక్కా వేసుకుని మోటార్ బైక్ మీద ఊరంతా బరాదూరుగా తిరగడం, సాయంత్రం అవగానే ఈవినింగ్ అమ్మాయిల్ని పబ్బుకు తీసుకెళ్లడం, పబ్బులో తైతెక్కలడం, బుద్ధెక్కేదాకా నిద్ర లేవకపోవడం. అదొక ఫ్యాషన్, దాని పేరు లైఫ్ స్టైల్. చిచి, ఫాల్ట్ మీ జనరేషన్ లోనే ఉంది. పాత మతక చొక్కా డైలాగులు చెప్పొద్దు కెప్టెన్. నేను అదే చెప్తున్నాను. జనరేషన్ జనరేషన్ జనరేషన్. అసలు ప్రాబ్లం అంతా మీ జనరేషన్ లో ఉంది. వీడికి నోరెక్కువ. అరే, మేము మనసుకు నచ్చిన పనులు చేస్తే మేము చెడ్డవాళ్ళమా? మా సొంత నిర్ణయాలు తీసుకుంటే దారి తప్పిన వాళ్ళమా? అస్సలు మీ జనరేషన్ కి ప్రేమకి పెత్తనానికి పెద్ద తేడా తెలియదు. అయినా మా జనరేషన్ లో సచిన్ టెండూల్కర్, ఓ ఏఆర్ రెహమాన్, ఓ కోనేరు హంపి, ఓ అభినవ్ బింద్రా, ఓ సానియా బిర్జా, అబ్బో ఇంకా చాలా మంది. మీ జనరేషన్ వాళ్ళు ముక్కి చేసిన పనులన్నీ మా జనరేషన్ వాళ్ళు ఈజీగా చేసుకొని మిమ్మల్ని దాటుకొని వెళ్ళిపోయారు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మేము పార్టీలో తిరిగినా, డిస్కోల్లో ఎగిరినా మా యూత్ బాధ్యతని మర్చిపోదు కెప్టెన్, మర్చిపోదు.
చిచి మీలాంటి స్పాయిల్డ్ కిడ్స్ తో నాకు పనేంటి? అసలు మిమ్మల్ని ఖాళీలో ఉంచిన ఆ వేస్ట్ ఫెలో ప్రెసిడెంట్ బ్రహ్మంగాడు ఎక్కడ? అడ్డెందుకు పెట్టావురా గుడుగు? అవాయిడ్ చేస్తున్నావా? బతుకున్నవాడు ఎవడైనా మిమ్మల్ని అవాయిడ్ చేస్తాడా స్వామి? ఏయ్, ఐ మీన్ మిమ్మల్ని అవాయిడ్ చేసి ఎవడైనా బతకగలడా అని. ఆ వంకర బ్యాచ్ ఈ ఖాళీలో ఉండకూడదు. మీరున్నారుగా ప్రెసిడెంట్ వాళ్ళని ఖాళీ చేయించడానికి మీరున్నారు కదా అని. సార్, పైగా రెంట్ ప్రాంప్ట్ గా ఉంటుంది. ఆ జుట్టు పొలుగాడు ఉన్నాడే వాళ్ళ మామగాడు ఓన్ ఫ్లాట్ అండి బాబుది. నిన్ను ఈ కాలనీకి ప్రెసిడెంట్ చేసింది ఎవర్రా? తమరే సార్. ఇక్కడికి రాకముందు ఏం చేసేవాడివి? ఏదో చిన్న చిల్లర కొట్లో. Shut up. గోచి పెట్టుకుని ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్మేవాడు. మరి ఆ గోచి కూడా పెట్టుకోపోతే బాగోదు కదా సార్. నోర్మై, నీకు ఎన్నో సార్లు సహాయం చేశాను. సే ఎస్ ఆర్ నో. అప్పుడెప్పుడో ఒకసారి హెల్ప్ చేసి లైఫ్ లాంగ్ దొబ్బుతారేంటి సార్? అదే తన feeling. అబ్బే కాదు సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో తమరు సెలవు ఉంది సార్. వాళ్ళ వీక్ పాయింట్ తెలుసుకో. మందు కొడుతున్నప్పుడు, ఎవరికి తెలియకుండా అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పుట్టుకో. పంచాయతీ పెట్టి వాళ్ళ తోసేస్తా. ఓకే సార్. 2 రోజులు నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలి. డన్. ఏమిట్రా సౌండ్? మీ ట్రైల్స్ వేస్ట్ అని, పనికి మాలిన పనులు మాని పనికొచ్చే పనులు చేసుకోమని, మూసుకుని లోపలికి వెళ్ళిపోమ్మని వార్నింగ్ ఇస్తున్నా సార్. వాడన్నది ఇంత కుయ్, దానికి ఇంత లెంగ్త. నీ చూసారా, కెప్టెన్ గారు నాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత నాది. ఇక నుంచి నేను నిద్రపోయేది మా ఇంట్లో కాదురా, అయ్యో పాపం ప్లాట్ఫామ్ మీద. మీ గుండెల్లో. అబ్బు నీకోసం ఖాళీ పెట్టుకుని ఉన్నాం. దా. భార్యామణి, దోశ ఏమిటి రుచి పచ్చి లేకుండా చప్పగా ఉంది? మీరు తిన్నది దోశ కాదు, అరిటాకు. వేసేలోపే తొందర. అర్థాంగి, ఫోన్ ఒక్కసారి చూడు. ఫోన్ నేను చాలా సార్లు చూశానండి, మీరు తీసి మాట్లాడండి. హలో మిత్రమా. మిత్రమా, చాలా రోజులైంది మాట్లాడి. ఎలా ఉన్నావు? ఆ షిరిడి సాయినాథుని దయ వల్ల క్షేమంగా ఉన్నానురా. మిత్రమా, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. మా అమ్మాయి శ్రావ్య రేపు ఇండియాకి వస్తుంది. తను రావడం ఇదే ఫస్ట్ టైం. మా అమ్మాయిని ఇమీడియట్ గా మాట వెనక్కి తీసుకో. మా ఇంటికి వస్తుంది కాబట్టి ఇక నుంచి మా బిడ్డ. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఆ ధైర్యంతోనే పంపిస్తున్నాను మిత్రమా. హైదరాబాద్ లో మీ కాలనీలో నా చేతి ఇల్లు కొనిపించావుగా, దాన్ని కాస్త క్లీన్ చేయించి పెట్టు. మా అమ్మాయి అక్కడే ఉంటుంది, రీసెర్చ్ కది వీలుగా. బట్ ఆన్ అవర్ కండిషన్, అమ్మాయి ఉండటం మాత్రమే అక్కడ, తినటం గినటం అన్ని మన ఇంట్లోనే. శ్రావ్య నా కూతురు కాదు, నా ప్రాణం రా. నా బంగారాన్ని వదిలి అసలు ఎప్పుడు ఉండలేదు. అందుకే జాగ్రత్త అంటున్నా. అమ్మాయి యోగక్షేమాల గురించి ఆలోచించు. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. దట్ ఈస్ మై ప్రామిస్. అలాగే మిత్రమా. చెల్లెమని అడిగానని చెప్పు. నిన్ను అడిగానని చెప్పంటున్నాడు. అదేదో నువ్వే అడుగు. చెల్లెమా, మా వాడు అలాగే ఉన్నాడు. అదేంటో అన్నయ్య, అలాగే ఉన్నారు. అప్పటికి ఉప్పు కారం తగ్గించే పెడుతున్నా. ఈ ముక్క నాకు అర్థమైంది. ఇది సరసమే కదండి. అయిరా నువ్వు తొందరలోనే గొప్ప సింగర్ అవ్వాలని సాయిబాబా గుడికెళ్ళి అర్చన చేయించుకుని వస్తున్నాను. చంద్రహాస్, ఏదైనా కొత్త పాట రాసావా? ఎక్కడ వసు, టిఫిన్ తింటే కదా మంచి థాట్స్ వచ్చేది. మీ సంగతి నాకు తెలుసు, అందుకని మీ అందరికి టిఫిన్ తీసుకొచ్చా. అది కదే వసు, ఏదో చిన్న మ్యూజిక్ ఫంక్షన్ లో కలిసాం, ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత టిఫిన్లు డబ్బు తెచ్చేస్తూ ఉంటావు, తిరిగి ఏమి అడగవు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? సింపుల్ రా, మనం అంతా కలిసి వసూలు పెళ్లి చేసామంటే రుణం తీరిపోద్ది. ఐ అప్రిషియేట్ ఇట్. అబ్బాయి కెప్టెన్ రావు పొందురాడేంటి? మీకు గుడ్ న్యూస్. లంచ్ కూడా తెచ్చావా? కాదు, కోరస్ పాడడానికి ఆడియో కంపెనీకి వెళ్ళాను. అక్కడ ఎండీకి నీ గురించి చెప్పాను. పాట టేప్ చేసి తీసుకురమ్మన్నారు. ఆయనకి నీ వాయిస్ నచ్చితే మీ లైఫ్ సెట్ అయినట్టే. ఈ ఛాన్స్ చాలరా, ఎర్రగా తీసేయచ్చు. ఒరే నువ్వు ఒక మంచి లిరిక్ రాయరా, సూపర్ గా ట్యూన్ చేసి పాడేస్తాను. ఇదిగో దీంట్లో రికార్డ్ చేయి. ఒరే బాలు, నన్ను కాఫీ డే దగ్గర డ్రాప్ చేయాలరా. రాజేశా, కెప్టెన్ బాలు, వెనకాల ఒక అమ్మాయి. ఏయ్, చెప్పి 24 గంటలు కూడా కాలేదు. పొద్దున్నే అమ్మాయిని వెనకేసుకుని వెళ్తాడావు. చూడమ్మా, వాడితో జాగ్రత్తగా ఉండాలి. ఈజ్ ఎ బ్యాడ్ గై. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ముందు వెనక చూస్ చేసుకోవాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ముందు చూసి తోలాలి. సజెషనా, అడ్వైజా? డెఫినెట్ గా వార్నింగ్. మన కార్ని వెనక నుంచి ఎవరో గుద్దినట్టున్నారు. లేదు సార్, మనం ఎవరి కారునో గుద్దాం. అయితే పోలీసులు పిలువు. మనం గుద్దిందే పోలీస్ జీపులు సార్. అటు చూడండి. టొక్కుబండి దిగండి. దిగను. దిగో. ఏ మిస్టర్, ఎంతో మంది పోలీసులకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన మాస్టర్ నేను. ఎంతో మంది మాస్టర్లకి ఊసలు లెక్క పెట్టించాను నేను.
రంజిత్ కుమార్ మై నేమ్ ఎన్కౌంటర్ ఇస్ మై టైమ్ రండి దా జీపేకో ఇంకో మాట చెప్పు. అచ్చా పోనీ జీపే మీ మీద ఎక్కిస్తాను వెరైటీగా ఉంటది నో, నేను పోలీస్ జీప్ ఎక్కను. ఐ విల్ కమ్ ఇన్ మై ఓన్ కార్. పర్సనల్ వెహికల్ లో వస్తారా ఓకే యువర్ చాయిస్ ఏంటి సార్ మనకి బ్యాడ్ టైం? ఆ బాలుగడి వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఆ తింగిరి గడి వల్ల ఈ కెప్టెన్ రావే పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వస్తుంది. ఓ, వాడినంత తేలిగ్గా విడిచిపెట్టను. వదలొద్దు. సార్ అమ్మగారు ఫోన్. రామకృష్ణ మఠంలో ఉన్నానని చెప్పు, యోగాసనంలో ఉన్నానని. Excuse me. Left, please. Oh, left, please. Excuse me, please. Left. హలో ఎక్స్క్యూజ్ మీ హలో హాయ్. నేను అమెరికా నుంచి ఇప్పుడే ల్యాండ్ అయ్యాను. ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే నా క్యాబ్ పాడైంది. అది నా అదృష్టం. ఎవరిని లిఫ్ట్ అడిగినా ఇవ్వడం లేదు. అది వాళ్ళ దురదృష్టం. సో ఇఫ్ యు డోంట్ మైండ్. నా మైండ్ ఎప్పుడో దుబ్బింది. వాట్? ఒళ్ళంతా 1000 వాట్స్ కరెంట్ పాస్ అయినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు బాలు. ఐఎమ్ శ్రావ్య. ఓ కూల్. హాయ్ గైస్. ఎవర్రా అమ్మాయి? చూశారు, ఆ అమ్మాయి శ్రావ్య అని అమెరికా నుంచి వచ్చిందిరా. మధ్యలో కార్ చెడిపోతే లిఫ్ట్ ఇచ్చాం. అరే కోతి ముక్క రండిరా, బ్రహ్మం పిలుస్తున్నారా, మీరు అర్జున్ కిందకు వచ్చేయండి. రండిరా రండి, మిమ్మల్ని కొమ్ములతో పొడిచి చంపించేస్తా. ఏంటి బ్రహ్మం పిలిచావు? బ్రహ్మమా? గారేదిరా. సాఫర్లు వేసుకుని తీరేసా. బ్యాటరీ చెప్పు. ఏయ్, ఇవాళతో మీ పని క్లోజ్ రా. మీతో ఆడుకుంటా ఒక ఆట. ఆట? అయ్యో పాపం, ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వు? మీరు నాతో ఆడుకోండిరా. అర్రే ఫెస్టివల్ ఆఫర్ మామా. ఓకే చెప్పుకో బాబాయ్. నువ్వు నీ మూక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకో తెలుసా? యా? నువ్వు ఒక అందమైన ఫిగర్ ని, ఇక్కడ వరకు డ్రెస్ వేసుకున్న ఫిగర్ ని మోటార్ సైకిల్ ఎక్కించుకొని వెళ్ళటం నా కళ్ళారా చూసా. నువ్వు ఆ అమ్మాయి గురించి అలా బేడగా మాట్లాడకయ్యా. ఎవరింటికి వచ్చింది తెలిసిందంటే కారిపోతుంది నీకు. ఎవరింటికి వచ్చిందయ్యా? కెప్టెన్ రోవి. ఓడిపోయా బాబాయ్. ఆ విషయం మాకు తెలుసు. ఓ. ఆట ఏంటో చెప్పండి. ఆట తిరగండి. తిరగడానికి ఆటకి సంబంధం ఏంటి? చెప్తానని అన్నిళ్ళు కంగారండి మీకు. రా. అమ్మా! ఎవరు కొట్టారో చెప్పుకో, అదే ఆట. అటు తిరిగితే ఎలా తెలుస్తుందమ్మా? ఇటు తిరిగినప్పుడు కొట్టండి, ఈజీగా చెప్పేస్తా. అలా చేస్తే పిల్లడు కూడా చెప్తాడమ్మా. అది కదా ఆట, ఇది ఆట. తిరుగు. ఆ తిరిగా ఆ. ఈసారి ఈజీగా పట్టేస్తా. కొట్టు. చూసుకుందాం. ఇదిగో చూడు. తెలిసిపోతుంది తెలిసిపోతుంది. అరే బక్కడా, నువ్వే కదరా కొట్టింది? నేనా? ఆ. నేనైతే అలా కొట్టను. మరి ఎలా కొడతావు? రేయ్ చూస్తున్నాను రా. ఇవాళ మీరు గెలవచ్చు. తొందరలోనే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తాను. నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. ఒరే మామ్స్, వీడికి శృతి పెరుగుతుంది. వీడి అతి తగ్గాలంటే మన దగ్గర ఒక వివత్సమైన ప్లాన్ ఉంది. ఏంటి? సారథి, సార్? అమ్మగారు అడిగితే ఎక్కడి నుంచి వచ్చామని చెప్తావు? పోలీస్ స్టేషన్ నుంచి. మూర్ఖుడా, ఆ. మఠం నుంచి ఏమని చెప్పాలి? పోలీస్ స్టేషన్ నుంచి కాదు, మఠం నుంచి అని చెప్పాలి. ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఎయిర్పోర్ట్ కు వెళ్లకుండా రామకృష్ణ మఠానికి వెళ్ళడం ఏంటండి? వెళ్ళలేదండి, వాళ్ళే తీసుకెళ్లారు. తీసుకెళ్ళడానికి వాళ్ళేమైనా పోలీసులా? అర్థంగి, పోలీసులు నన్ను నిజంగా తీసుకెళ్లారంటే నమ్ముతావా? వాళ్ళకి అంత ధైర్యమా? చావరు. ఐ అప్రిషియేట్. అర్థంగి, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. మఠానికి వెళ్ళొస్తే గానీ నేను మీకు అందంగా కనిపించలేదా? ఏమయ్యా సారథి, అమ్మా. రోజు ఈయన మఠానికి తీసుకెళ్ళి. మనం అనుకున్నప్పుడు వెళ్ళామమ్మా, వాళ్ళే మనల్ని తీసుకెళ్లాలి. అది సరే, ఇంతకీ మన ఏపీ ఎక్కడ? అదే అమెరికా పాప. సారీ సారీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. క్యాబ్ లో వచ్చావా? బయలుదేరింది క్యాబ్ లోనే, ఇంటికి చేరింది బైక్ లో. ఏ క్యాబ్ నచ్చలేదా? బైక్ నచ్చుంటుంది సార్. రెండు కరెక్ట్. ఒక యంగ్స్టర్ నాకు ఇంటి దాకా లిఫ్ట్ ఇచ్చాడు. ఓ, నీకు లిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి హీ మస్ట్ బి జెంటిల్మెన్. ఒకసారి చూపించమా, అప్రిషియేట్ చేస్తాను. రెండు అంకుల్ చూపిస్తాను. అతనే బాలు అని. ఓహో. చూడమ్మా, ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఈ కాలం యూత్ ని ఎక్స్రే కడుతూ చూడమన్నాడు. ఎక్స్రే గురించి మహాకవి ఎందుకు చెప్పుంటాడు సార్? డాక్టర్ చెప్పుంటాడు. శ్రావ్య, రామ్మా టిఫిన్ చేద్దు గాని. కమింగ్ ఆంటీ.
ఏమంటున్నాడు రా వాడు? వేస్ట్ ఫెలో అని తిడుతున్నాడు సార్. వాడు పిప్రి 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 అని ఎంత అంటే వేస్ట్ ఫెలో అని ఎంత అంటే వింటరా? ఎక్కువగా తిట్టలేదని బాధపడే వాళ్ళని మిమ్మల్ని చూశాను సార్. నర్వయ్ సారథి, అయ్యా, వాడు వాయిస్తున్న మృదంగం వెంటనే లాక్కుంటే గాని వాడికి బుద్ధి రాదు. అది మృదంగం కాదండి, మౌత్ ఆర్గాన్. ఓహో, మృదంగం అంటే డింగి 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 దబ 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 తుప్ తుప్ దబ దబ దబ. రైట్? అదే కదా? అదే. యా. సార్ కాలనీ మొత్తం మీరంటే రెస్పెక్ట్ ఇస్తుంది కానీ కెప్టెన్ రావు గారంటే ఎందుకు సార్ మీకు భయం? రే 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 బయటికి రారా, బయటికి రారా, బయటికి రా. రే ఏంట్రా ఇది, ఏంట్రా ఇది? ఎందుకురా టేప్ రికార్డరు? ఎన్ని సినిమాల్లో చూడలేదురా నా చేత ఆ కెప్టెన్ రావు గారిని తిట్టించడం, నన్ను సినిమా అంతా బ్లాక్ మెయిల్ చేయటం. ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి రా. కెప్టెన్ రావా తొక్క, వాడు నా ముందు బచ్చారా. ఏదో ఆఫ్టర్ ఆల్ ఒక పాసింగ్ షాట్ లో హెల్ప్ చేసినందుకు నా జీవితానికి కర్త కర్మ క్రియ వాడైనట్టే మాట్లాడతారా? సార్ వాడు వీడు అంటారే. నువ్వు వెనకేసుకొస్తున్నావు. వాడిని ఏమనాలరా? వాడిని వాడంటే వాడికి ఒక పెద్ద బిరుదురా. వాడొక వాడిపైన తొక్కరా, అరిగిపోయిన చక్కరా, యజమాని కలిసే కుక్కరా. వాడి పేరు నాకు మండిపోతురా. వాడు ఆ చేతిలో చచ్చిపోయేవాడు రా. నన్ను రూమ్ లో పిలిచి బాబు తప్పైపోయింది బాబు నన్ను క్షమించడానికి కాలు పట్టుకున్నాడు, అందుకని వదిలేశాను రా. రే నేను చూడటానికి ఇంత పొట్టోళ్ళ ఉంటాను గానీ మీసం మెలేస్తే తాండ్ర పాపారాయండి రా, తాండ్ర పాపారాయండి. ఏంటి ఏంటి? థ్యాంక్ యూ ప్రభా. ఇప్పుడు వరకు మాకు ఆడియోనే ఉండేది, ఇప్పుడు వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అంటే రెడీ ఫర్ రిలీజ్. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ లో మా కెప్టెన్ రావు నిజ స్వరూపాన్ని బయట పెట్టిన మా కాలనీ ప్రెసిడెంట్ బ్రహ్మం. బాబు ఇది నా చేతికి రావాలంటే నేనేం చేయాలి బాబు? నువ్వు ఈ రోజు నుంచి మా తరపున కెప్టెన్ రావు ఇంట్లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయాలి. అమ్మో కెప్టెన్ రావు నా వల్ల కాదు. పులి నోట్లో చేయి పెడితే అది కొరికి తినేస్తుంది, కానీ వాడు ఎద్దు. వాడి నోట్లో వేలు పెడితే నవిలి నవిలి నెమరేసుకొని తింటాడు. ఆ మామ ఇది రికార్డ్ చేశారా? మీరేం చెప్తా చేస్తారు బాబు. రా వసంత రా. ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్తావా? రావణుడు సింగర్ అయితే తెలుసుగా నీకు? రావణుడు 10 తరకాయలు ఉంటాయి. రావణుడు సింగర్ అయితే ఎలా ఉండేది? పాడు పనులు చేయకుండా బుద్ధిగా పాటలు పాడుకునేవాడు. అక్కడే దెబ్బతిన్నావు. రావణుడు సింగర్ అయితే కోరస్ కూడా తనే పాడుకునేవాడు. 10 తరకాయలు ఉన్నాయి కదా. చెప్పమ్మా ఏ పని మీద వచ్చావు? రెహమాన్ లేటెస్ట్ ట్రాక్ తెచ్చాను సార్. ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డీ, గ్రామీ అవార్డీ. అబ్బు ఆహా రెహమాన్ జయ హో, రెహమాన్ జయ హో. ఆహా పండగ పూట పక్కింటి ఆవిడ చేసిన గారెలు తిన్నట్టుగా ఉందమ్మా. ఎప్పుడైతే కీబోర్డ్ బదులు అక్కడ మౌతార్కిని వాడాడో అదే రెహమాన్ ఫ్రెండ్ సెటర్. అదేనమ్మా. చెప్పు. అది కంపోజ్ చేసింది రెహమాన్ కాదు. రెహమాన్ కాదా? రావణాసుడా? వీళ్ళే. వీళ్ళ? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఎప్పుడైతే కీబోర్డ్ ప్లేస్ లో మౌతార్కిని వాడారో అప్పుడే అనుకున్నా ఇది రెహమాన్ పని అయి ఉండదు. వీళ్ళ వల్ల ఇది చాలా అన్యాయం సార్. రెహమాన్ మ్యూజిక్ అనగానే సూపర్ అన్నారు, మౌతార్గన్ బిట్ బాగుందన్నారు, సడన్ గా మాట మార్చారేంటి సార్? ఏంటయ్యా ఏంటి ఏంటి అసెంబ్లీ ముట్టడే? ఏమన్నా మీరు నన్ను ఘెరావు చూస్తున్నారా? వసంత ఇటువంటి పిచ్చి క్యాసెట్లు తీసుకొచ్చి నా మూడు పాడు చేయద్దు కాదు. సార్ అది కాదు వసంత. సారీ సార్. సార్ ఇలాంటి అవకాశం కోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను సార్. మీకు ఇది నచ్చకపోతే మీకు నచ్చినట్టు ఇంకేదైనా కొత్త ట్రాక్ క్రియేట్ చేసేస్తాను సార్. నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంత గొప్ప సింగర్ అవ్వాలి సార్, ఇంకా పెద్ద సింగర్ అవ్వాలన్నాను సార్. పాడడం తప్ప నాకు ఇంకేం తెలియదు సార్. ఒక్క ఛాన్స్ ఇస్తే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయండి సార్. మ్యూజిక్ ఇస్ మై లైఫ్, ప్లీజ్ సార్. ఓకే ఓకే. నీ పేరేమన్నావు? బాలు సార్. బాలు, నీ తపన నాకు అర్థమైందయ్యా. త్వరలో ఒక మ్యూజిక్ కాంటెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం. దానికి 5 కొత్త బ్యాండ్స్ సెలెక్ట్ చేస్తున్నాం. అందులో నుంచి 2 ఫైనల్స్ కు తీసుకుంటాం. ఫైనల్లో గెలిస్తే లైఫ్ సెట్ అయిపోతుంది సార్. మీకు డెఫినెట్ గా ఒక మంచి మ్యూజిక్ కంపోజ్ చేసేస్తాను సార్. కానీ ఆ పాట కంపోజింగ్ కి రికార్డింగ్ అయ్యే ఖర్చు పైసా కూడా మేమేమో. నేనిస్తాను, ఎంత ఖర్చైనా పర్వాలేదు. నేను డాక్యుమెంటరీ చేసేది ట్రెడిషనల్ మ్యూజిక్ మీదే కాబట్టి మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాడిని గైడ్ గా పెట్టుకుంటాను. ఐ అప్రిషియేట్. అమెరికాలో పుట్టి పెరిగి బర్గర్ల మీద పిజ్జాల మీద కాకుండా
తెలుగు సాంప్రదాయాల గురించి డాక్యుమెంటరీ చేయటం ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. Hey, బ్రహ్మ. హలో కామ్రేడ్ బ్రదర్ బ్రహ్మ స్పీకింగ్. ఏంటి చెప్పు బాబర్ వీడేంట్రా ఏం చెప్పక ముందే ఓవర్ అంటాడు. చిన్నప్పుడు నేను కూడా తబలా నేర్చుకున్నాను. మీరు నేర్చుకున్నది తబలా కాదు, నాదస్వరం. ఈయన వాయిస్తుంటే పాములు వస్తున్నాయని ఆపించేశారు. శ్రావ్య, ఏపీ మొత్తం వెతికించి 2 days, ఓన్లీ 2 days లో మంచి మ్యూజిక్ గైడ్ ని నీ ముందుంచుతాను. ఎందుకండి డీజిల్ అనగా ఎదురింట్లో పని పాట లేకుండా పాటలు పాడుకుని ఆ బాలుగాడు ఉన్నాడు కదా. ఎదురింటి బాలునా? అవును. ఏం మాట్లాడుతున్నా? ఆ ఎదురింటి బాలుగాడు గైడ్ గా కాదు, రఫ్ నోట్స్ గా కూడా పరిగరాడు. వాడికంటే గుడ్, బెటర్, బెస్ట్ పర్సన్ ని నీకు డిస్కవర్ చేస్తా. కామ్రేడ్ ఇక్కడ నీ టాపిక్ వచ్చింది. ఏం టాపిక్? ఓవర్. వీటికి బాగా ఓవర్ అయిపోయిందిరా వీడికి. చూడమ్మా, రేపు సాయిబాబా గుడికి వెళ్ళి పూజ చేయిద్దాం. అన్ని సవ్యంగా జరుగుతాయి. కామ్రేడ్ బ్రదర్ బ్రహ్మం హియర్. నీకు శుభవార్త. ఈసారైనా ఓవర్ చెప్పకుండా మ్యాటర్ చెప్పు. ఓవర్. ఈ కామ్రేడ్ బ్రహ్మం ఏంట్రా శుభవార్త అంటాడు, ఏంటంటే ఓవర్ అని పెట్టేస్తాడు. అసలు మీకు సీక్రెట్ చెప్తా. ఏం చేస్తారు? వింటాం. చెప్పకపోతే ఆడుకుంటాం. అమ్మమ్మ, వద్దు, 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 వద్దు. అమెరికా నుంచి వచ్చిన కెప్టెన్ రావు ఫ్రెండ్ కూతురు మ్యూజిక్ మీద ఏదో రీసెర్చ్ చేస్తుందంట. దానికి మ్యూజిక్ తెలిసిన గైడ్ కావాలన్నారు. డబ్బు మాత్రం పుష్కలంగా ఇస్తారంట. ఈ విషయం రావు గారి దగ్గర వస్తే ఆ అప్రిషియేట్ గాడు నిన్ను బండబూతులు తిట్టాడు. ఆ, మీకు విషయం చెప్తా, పటాయించేయండి. థ్యాంక్ యూ కామ్రేడ్. ఏమంటున్నాడు వాడు? తిరిగిందా దిమ్మ తిరిగిందా, తీరిందా దోల తీరిందా అంటున్నాడు. చెప్పేస్తా, నిన్ను చెప్పేస్తా, నొక్కేస్తా, పీక నొక్కేస్తా. అదిగో వచ్చాడు సార్. అంకుల్, మేమిద్దరం కోఇన్సిడెంటల్ గా కలిసాం. ఇప్పుడు నా డాక్యుమెంటరీకి ఇతనే గైడ్ అని నేను ఫిక్స్ అయిపోయాను. అది కాదు శ్రావ్య. అంకుల్, మీకు వాయిస్ నచ్చింది. ఫార్మాలిటీస్ మాట్లాడండి. ఐదో పదో పారేస్తాను, గైడ్ గా ఉండు. అయితే ఆలోచించుకుని రేపు చెప్తాను. బై. ఇదిగో. ఈ పొగరే మీ జనరేషన్ ని పాడు చేస్తుంది. సరే, ఒక 5 ఇచ్చుకోండి. 6,000 ఇస్తాను, తీసుకో. నేను అడిగింది 5 లక్షలు. 5 లక్షల? 5 లక్షలకు ఒక పిల్లను చూసి ఆ పిల్లకు పెళ్లి చేసి వాడిద్దరి చేత బిడ్డను కనిపించి ఆ బిడ్డకు సంగీతం నేర్పించి ఆ బిడ్డని ట్యూషన్ గైడ్ గా పెట్టుకోవచ్చు. యూనో. ఆహా, వాట్ అన్ ఐడియా సర్జీ. మీరు అదే పని మీద ఉండండి, నేను బయలుదేరుతున్నాను. గదగదగదగదగో నాయనా దా. మీ జనరేషన్ తో ఇదే ప్రాబ్లం అండి. కొంచెం చనువిస్తే చాలు నెత్తినెక్కి భరతనాట్యం ఆడేస్తారు. నేను మీకు కావాలా వద్దా క్లారిటీకి రండి. ఓకే ఓకే, నువ్వు నాకు కావాలి, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటో? ఆ అమ్మాయికి నువ్వు కేవలం మ్యూజిక్ గైడ్ గానే ఉండాలి. ఆ అమ్మాయి లెఫ్ట్ చూస్తే నువ్వు రైట్ చూడాలి. ఆ అమ్మాయి ఈస్ట్ చూస్తే నువ్వు వెస్ట్ చూడాలి. ఆ అమ్మాయి సౌత్ చూస్తే నువ్వు నార్త్ చూడాలి. ఆ అమ్మాయి కళ్ళు మూసుకుంటే నువ్వు నోరు మూసుకోవాలి. ఓహో, మీరు అలా వచ్చారా? ఇట్స్ ఓకే, మీ కండిషన్స్ అని నో ప్రాబ్లం. కాకపోతే నా టింగ్ టింగ్ విషయం. నీ టింగ్ టింగ్ విషయం కట్టకట్టి నీ ఇంటికి వస్తుంది. ఓ, అప్పటి వరకు మీ గోల్డ్ చైన్ ఉంగరం ఇస్తే అధిక ప్రసంగి. ఇట్స్ ఓకే, ఐ విల్ సీ యు ఇన్ ఆపోజిట్ హౌస్. బై బై. థ్యాంక్ యూ బాలు. థ్యాంక్స్ నాకొద్దు, మనం కలిపిన దేవుడికి చెప్పు థ్యాంక్స్. బాలు, ఒకటి అడుగుతాను, చెప్పు. అడుగు. ఈ గోల్కొండ, చార్మినార్, 1000 స్తంభాల గుడి, వీటన్నిటికీ మరమ్మతులు చేస్తుంటారు. దేనికి? వాటిని కాపాడుకోవడానికి, మనం తరతరాలు చూడడానికి. ఎగ్జాక్ట్లీ. అలాగే మరుగున పడిపోతున్న మన సాంప్రదాయ సంగీతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? మనకెన్నో గొప్ప పాటలు ఉండేవంట. లాలి పాటలు, పొలం పాటలు, పెళ్లి పాటలు, సంక్రాంతి పాటలు, ఎంకి పాటలు. వీటన్నిటి మీద డాక్యుమెంటరీ చేసి మా అమ్మకి గిఫ్ట్ గా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. ట్రెడిషనల్ సాంగ్స్ మీద డాక్యుమెంటరీ. వావ్, హ్యాట్స్ ఆఫ్ టు యు. బాలు, మరి నీ ప్లాన్స్ ఏంటి? నువ్వు మీ అమ్మగారికి డాక్యుమెంటరీ గిఫ్ట్ ఇస్తానని చెప్పొచ్చావు. నేను పెద్ద సింగర్ అవుతానని మా ఊర్లో ఛాలెంజ్ చేసి వచ్చాను. నానా, ఆ భద్రాద్రి రాముడు సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా, నేను పెద్ద సింగర్ అయ్యాకే మళ్ళీ ఊర్లోకి అడుగు పెడతాను. నేను సింగర్ అవ్వకుండా మా ఊరు వాళ్ళకి నా మొహం చూపించలేను. నువ్వు షూర్ గా పెద్ద సింగర్ అవుతావు బాలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. నీకు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డాక్యుమెంటరీ. థ్యాంక్ యూ. లుక్ హియర్. Let's start a musical journey. రేయ్, ఎంతసేపు రా? ఉండరా. ఒరేయ్, ఏమైందిరా? బండి ట్రబుల్ ఇచ్చింది మావా. అది కనిపిస్తుందిరా, పొట్టిన డాష్. అరే 10 minutes లో అయిపోద్దిరా. 7 సేవలు. సరే, మేము ఇద్దరం అటు ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం, వచ్చేయండి.
గట్టిగా పట్టుకో. Wow, it's There. such a wonderful experience. Ranjit Kumar, my name. Encounter is my game. వావ్, ప్లెజర్ టు మీట్ యు సార్. Khamosh! You are under arrest. అరెస్టా? వై సార్? కదులుతున్న పొదల వెనకాల మీకేం పని? మీరు వచ్చేసాక పొదలు ఎందుకు కదలటం లేదు? ఎంతకి ఒకరికొకరు ఏమవుతారు? Friends. లవర్స్ సార్. కాదు సార్ ఫ్రెండ్. అది కాదు సార్. సార్ మేము నిజంగానే లవర్స్ సార్. ఫ్రెండ్స్, లవర్స్. ఈ క్లారిటీ లేకుండానే పొదల వెనకాల మ్యూజిక్ సిట్టింగ్ పెట్టారా? అబలాతో తబలానా? మీ ఇద్దరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. అసలు మీ లవ్ స్టోరీ ఏంటి? జూన్ 10 సమయం 10:10. నేను బైక్ మీద, తను రోడ్డు మీద. నా బైక్ తన్ని చూడంగానే గాల్లోకి టొయ్ అని లేచి నిలబడింది. బైక్ ఒకటే లేచిందా? హరీష్, చిచి సార్, తన కార్ చెడిపోతే తనకి ఇంటి వరకు లిఫ్ట్ ఇచ్చి డ్రాప్ చేశాను సార్. అంతే సార్ నా లవ్ స్టోరీ. ఈ స్టోరీలో లవ్ ఎక్కడుందిరా? సార్, నా లవ్ ఏమన్నా మీ పాకెట్ లో రివాల్వర్ సార్? ప్లీజ్ చూపించడానికి. లవ్ అనేది ఇట్ ఇస్ సాఫ్ట్ ఫీలింగ్ సార్. ఫీలింగా? సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అందుకే సార్ మీకు ఇన్ని కష్టాలు. కష్టాలా? కష్టాలేంటి? మీరు పోలీస్ కాబట్టి ఇలాంటి దిక్కుమాలిన కేసులన్నీ డీల్ చేసి ఏ రాత్రికో 3 గంటలకో 4 గంటలకో ఇంటికెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని కుళ్ళిపోయిన అన్నం, పాచిపోయిన పప్పు, కుడితి లాంటి చారు, ఎలిక లాంటి చికెను ఇవన్నీ తినలేక లేటు విసిరేస్తారు. ఏంటి ఎర్రబెట్టే? ఈ కోరేంటి? ఎవరు నీ కొట్ట నేర్పించింది? అమ్మా, ఇంత ఆనందంగా ఉన్న సమయంలో ఎందుకే మావని గుర్తు చేస్తావు? సార్ అదే గాని మీది లవ్ మ్యారేజ్ అయి ఉంటే ఒక్కసారి ఊహల్లోకి వెళ్ళండి సార్. నన్ను దోచుకుందువటే వన్నెల ఎందరినో ఏడిపించడం చూశాను కానీ సారి ఆడవటం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఏడుపు కాదురా, ప్రతి మనిషిలో రామారావు, నాగేశ్వరరావు, గుమ్మడి, ప్రకాష్ రాజు ఉన్నట్టే నాలో దశావతార కమలాసులు బయటకు వచ్చారా. బ్రదర్ బాబీ, నువ్వు సీతమైతే నువ్వు రాముడివి, నేను హనుమంతుడిని. ప్రేమికులు కలిపారు తృప్తితో చచ్చిపోతారా? లేదు, రెచ్చిపోతాను. రండి, జీపెక్కండి, నేను మిమ్మల్ని దేపెడతాను. ఇక్కడ ఆపండి. ఆ ఎస్ఐతో లవర్స్ అని ఎందుకు చెప్పా? నేను అలా చెప్పకుండా ఉంటే ఈ పాటికి జైల్లో మనం లంచ్ బఫే తినేవాళ్ళం. ఓహో. అది సరే, నిన్నొకటి అడుగుతాను, అడగచ్చా? ఏంటి? నువ్వు ఫీల్ అవ్వకూడదు. సరే. నేను అడిగాక నువ్వు ఓకే చెప్పాలి, మరి కోపడకూడదు. ఓకే అనాలా? మీ అంకుల్ని అడిగి నాకు కొంచెం డబ్బు ఇప్పిస్తే ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కుంటాను. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. హలో మా. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? వాట్స్ అప్? ఏముందమ్మా, అంతా రొటీన్. మీ నాన్నగారేమో కాన్ఫరెన్స్లు, టూర్లు, నేనేమో పూజలు, వ్రతాలు. సో హౌ వాస్ యువర్ డే? సూపర్ మా. మ్యూజిక్ గైడ్ గా ఎవరినో పెట్టానన్నావు, యూస్ఫుల్ గా ఉన్నాడా? యూస్ఫుల్ ఏంటమ్మా, రియల్లీ గుడ్. హిస్ అ బడింగ్ సింగర్. కాదు, ఫ్యూచర్ స్టార్ సింగర్. ఏం వాయిస్ తెలుసా? నాకు భలే నచ్చాడు. నచ్చాడా? yes mom, because we're selling on the same boat. Point number 2, he's very friendly and he's very caring, you know. అంతే కాదు, fair గా, honest గా మాట్లాడతాడు mom. అయితే నీకు సంబంధం వెతకాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికినట్టుంది. అమ్మా స్టాప్ ఇట్, చాలు. అంత లేదు, హిస్ మై గుడ్ ఫ్రెండ్. విన్నావా? గుడ్ ఫ్రెండ్. ఓకే ఓకే ఓకే, గుడ్ నైట్, బాయ్. Crazy. అరే బాలు, అప్పుడే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసాయా? థ్యాంక్ యూ శ్రావ్య. థ్యాంక్స్ బయట వాళ్ళకి చెప్తారు. బాబాయ్ అయితే సారీ. సారీ పరాయి వాళ్ళకి చెప్తారు. మరి మన వాళ్ళకి ఏం చెప్తారు? నథింగ్. నువ్వు నా డాక్యుమెంటరీకి హెల్ప్ చేస్తున్నావు, నేనేమైనా చెప్పానా? అన్నట్టు మీ పాట కాన్సెప్ట్ వచ్చిందా? నేను వాడి కాన్సెప్ట్ ఎప్పుడో చెప్పాను, వాడే ఇంకా రాస్తున్నాడు వాల్మీకి గడు. వసు, ఏమైంది? ఏ వసు, ఏమైంది? రాజేష్తో ఏదైనా ప్రాబ్లమా? కాదు, వాళ్ళ నాన్నతోనే ప్రాబ్లం. చూడమ్మాయి, వీడు నాకు ఒక్కగానొక్క కొడుకు. నాన్న అమ్మాయిని ప్రేమించాను అన్నాడు, ఓకే అన్నాను. నాన్న అమ్మాయి వాడికి అట్లం ఇచ్చుకోలేరన్నాడు, దానికి ఓకే అన్నాను. కానీ పెళ్లి మాత్రం ఘనంగా, వైభవంగా, ఆడంబరంగా జరగకపోతే ఈ పెళ్లి క్యాన్సిల్. తుమ్ చుప్ రహో. అంత డబ్బు
దానికి ఎందుకే బాధపడతావు నేను ఉన్నాను కదా అవసరమైతే ఎక్కడో ఒక చోట అప్పు చేస్తాను లేదా నా ఇన్స్ట్రుమెంట్స్ అమ్మైనా డబ్బు తీసుకొస్తాను. వద్దు బాలు, సింగర్ అవ్వడం నీ డ్రీమ్. నేనేమీ అడగలేను. వసు నువ్వన్నీ మేము అడిగితేనే చేసావా? మేము కష్టంలో ఉన్నప్పుడు నువ్వు మాకెంతో హెల్ప్ చేసావు. మీ బాస్కి పరిచయం చేసావు, మాకు ఛాన్స్ కూడా ఇప్పించావు. వసు నాకే చెల్లెలుంటే నేను ఇదే చేసి ఉండేవాడిని కదరా. మీ అన్నా చెల్లెల మధ్య నేను మాట్లాడొచ్చా? పెళ్లి పాటల మీద రీసెర్చ్ నా డాక్యుమెంటరీలో ఒక భాగమే కదా. సో వసు పెళ్ళవుతుంది అండ్ నా ప్రాజెక్ట్ కూడా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వసు పెళ్లి గ్రాండ్ గా చేద్దాం. మీరెళ్ళి వెంటనే షాపింగ్ స్టార్ట్ చేయండి. అదరగొట్టేస్తాం. అన్ని షాపులు తిరిగి అందరికీ కొంటాం. అన్ని చోట్ల తిరిగి ఏం కొనక్కర్లా, కళామందిరికి వెళ్ళండి, అక్కడ అన్ని దొరుకుతాయి. పానకాలు వచ్చినాయి, అందరికి ఇవ్వండారా. వాళ్ళకి అలా చెప్తే అర్థం కాదే. ఇదిగో బాబు, పానకం అంటే ఇటాలియన్ బ్రీజర్ విత్ జాగ్రీ ఫ్లేవర్. ఏమిటి? గుమ్మానికి మామిడాకులే ఎందుకు కడతారు? కొబ్బరాకులు కొబ్బరి మట్టలు కొడితే దారికి అడ్డం పడతాయని నువ్వు కట్టు. అంకుల్ అబ్బో, నాకు ఒక చిన్న డౌట్. తెలియకపోతే అడుగు నానా. పెళ్లిలో తలంబరాలే ఎందుకు పోస్తారు? శుభప్రదం కాబట్టి. కాదు మరి చక్కెర పోస్తే సీమలెక్కుతాయని. కొంచెం త్వరగా రాయరా, టైం లేదు. ఓకేరా. బాలు How is it? నేను అలా బాగున్నానా ఇలా బాగున్నానా? నువ్వు అలాగే బాగున్నావు. నువ్వు ఇప్పుడు ఇంకా ఎంతో అందంగా ఉన్నావు. చాలా 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 థాంక్స్. వసు చూడు ఎలా పండిందో. శ్రావ్య, నీ గోరింటాకు ఇంత ఎర్రగా పండిందంటే నీకు డెఫినెట్ గా మంచి మొగుడు వస్తాడు. ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు, వెళ్ళి వెతుక్కో. శ్రావ్య, వసుకి తోడు పెళ్లి కూతురుగా నువ్వే ఉండాలి. నేనా? తోడు పెళ్లి కూతురు? ఇదిగో బాలు, మా అబ్బాయి పక్కన తోడు పెళ్లి కొడుకు, నువ్వు కూర్చో. తోడు పెళ్లి కూతురు అంటే తోడి తీసేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నమాట. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్యాసింజర్స్ బెర్త్లు కన్ఫర్మ్ కావాలి అంతే. బాలు, మీకు మాకు ఛాలెంజ్. అయితే ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి. నీ ఛాలెంజ్ ని ఆరెంజ్ లాగా పిసికేస్తా. మ్యాటర్ ఏంటి? ఇవి పెళ్లి కొడుకు పాదుక. వీటిని ఈ ఇంట్లోనే ఎక్కడో పెళ్లి కూతురు ముఠాలో ఉన్న ఈ ఆడపిల్లలు దాచిపెడతారు. అవి ఎక్కడున్నాయో వెతికి పట్టుకోవడం పెళ్లి కొడుకు సైడ్ ముఠాలో ఉన్న ఈ కుర్రాళ్ళందరి బాధ్యత. అది ఛాలెంజ్. ఏదేమైనా కూడా మర్చిపోతున్న సరదాలు గుర్తు చేస్తున్నందుకు కంగ్రాట్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టార్ట్ చేద్దామా? ఎర్రగా తెద్దాం. ఆర్ యు రెడీ? ఎవరు రెడీ? అటు తిరగండి. మై డియర్ మగజాతి, జాగ్రత్త, లేకపోతే పురుగు పోతుంది. సరే సరే. సరే కాదు, జాగ్రత్తగా వెతకండి. ఇప్పుడు తిరగండి. దాచిపెట్టాం, మీరెళ్ళి కనిపెట్టండి. 5 minutes టైం ఇస్తున్నాం. వెతికి కనిపెడితేనే పెళ్లి కొడుకు మండపంలోకి వచ్చేది. అదే మేము కనిపెడితే పెళ్లి కూతురు వచ్చి మా పెళ్లి కొడుకు కాలు పట్టుకోవాలి. ఓకే? ఓకే. రెడీ బాయ్స్, 1 2 3. ఏయ్, బాలు, ఆగు. ఏయ్, నీకే చెప్పేది.
ఇట్స్ ఓకే శ్రావ్య, ఏం కాలేదు కదా, ఇది చూడు, బీ ఫైన్. సరే, ముహూర్తం టైం అయిపోతుంది, త్వరగా రెడీ అయ్యి ఓకే? హ్యాపీగా ఉండు, అందరూ మన కోసం వెయిట్ చేస్తుంటారు. బాలు నాకేమైనా అయ్యుంటే నేను ఉండేవాడిని కాదు. అమ్మో, ఇది మనకొద్దు. హలో సార్ నమస్తే సార్. బాలు, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాయా? 25వ తారీఖే కాంటెస్ట్. కాన్సెప్ట్ రెడీ అయిపోయిందా? కొత్త కాన్సెప్ట్ ఒకటి రెడీ అయింది సార్. ఇది డెఫినెట్ గా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది సార్. మిగతా వాళ్ళతో సబ్మిట్ చేశారయ్యా. ఏదో నీ మీద ఇంట్రెస్ట్ కొద్దిగా చెప్తున్నాను. నిజంగా మా ఇవాళ నాకు మంచి అవకాశం వచ్చింది మా. ఈ రోజే నా సెలక్షన్స్ ఉన్నాయి. మీ బ్లెస్సింగ్స్ కోసం ఫోన్ చేశాను. రామా, నాన్న నువ్వు ఫోన్ పెట్టే, నేను భద్రాద్రి రాముల వారికి పూజ చేసుకుని వస్తాను. పెట్టే నాన్న. అయిపో చెప్తా. ఏమండే, నారాయణ గుడికి పాటలు పాడే అవకాశం వచ్చిందంట. పెద్ద సింగర్ అయిపోతున్నాడంట. అసలు ఈ ప్రోగ్రామ్ చేసేవాడు ఎవడరా? ఆహా, అలాగా. మరి ఆడితో పోటీ పడేవాడు. ఒరేయ్, ఒకసారి ఆడి నాతో కలపరా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రెయిన్బో ట్రూప్ పిలుస్తున్నారు. రఘునాథాయ నాథాయ. రెడీ గర్ల్. సీతాయ పదయే నమః. సార్ సార్ సార్, బాలు సార్. ఓ బాలు సార్, మా పేరు పిలవలేదు సార్ ఇంకా. అవునయ్యా, నీ పేరు లిస్ట్ లో లేదు. లేకపోతే నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఒక్కనే కాదు కదా. మాకు కమిటీ, బోర్డు ఇన్ని ఉంటాయి. అందులో ఒక ఆయన మాత్రం నీ పేరు తీసేసాడు. సార్, ఎవరు సార్ అయినా? ఎక్కడుంటారు? నేను ఆయన కాలు పట్టుకుని అడుక్కుంటాను సార్. ఎక్కడో కాదు, ఇక్కడే ఉంటాడు, పైన మ్యూజిక్ రూమ్ లో. ఆయన కనుక ఒప్పుకుంటే నీ పని అయిపోయినట్టే. వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసుకో త్వరగా, టైం లేదు. ససరిరిగ సరిగ ససరిరిగ గమమ రిరిగ గమ రిగమ రిరిగ గమ మప గ గమ మప గమ ప గ గమ మప పద ద మమ పప ద మమ ద మమ పప ద ద ని ని. మీరిక్కడ? లిస్ట్ లో ఇంచి నీ పేరు నేనే తీయించాను. ఒక విద్యార్థి అల్లరి చేస్తే ఎలా ఉంటుందో నువ్వు చూపించావు. ఒక మాస్టారుకి తిక్కరేగితే విద్యార్థికి భవిష్యత్తే ఉండదని నేను చూపించాను. నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే ఐఎమ్ సారీ సార్, కానీ నేనేం చేయలేదు సార్. సరదాగా నేను మిమ్మల్ని ఏదైనా అనుండొచ్చు, కానీ నా కెరియర్, నా డ్రీమ్స్, నా లైఫ్తో ఆడుకునేంత తప్పు నేనేం చేయలేదు సార్. చేశావు, చాలా పెద్ద తప్పు చేశావు. ఏం చేశాను సార్? శ్రావ్య నా స్నేహితుడి కూతురు, నా ఇంటి బిడ్డతో సమానం. శ్రావ్యకి దూరంగా ఉండమన్నాను, వినలేదు. బార్డర్ క్రాస్ చేయకూడదన్నాను, పట్టించుకోలేదు. వార్నింగ్ ఇచ్చాను, లెక్క చేయలేదు. బడిపంతులు వీడేం చేయగలడు అని చిన్న చూపు. అవునా సార్? శ్రావ్య మొన్న మధ్య నా లైఫ్లోకి వచ్చింది సార్, కానీ నా లైఫే మ్యూజిక్ సార్. నేను సింగర్ అవుదామని చదువు కూడా మధ్యలో వదిలేశాను సార్. ఇది నా ఒక్కడి కలే కాదు, మా అమ్మ నేను సింగర్ అవ్వాలనే బ్రతుకుంది సార్. భద్రాద్రి రామయ్యకి రోజు పూజలు చేస్తూ ఉంటుంది. నేను మా ఊర్లో తలెత్తుకొని తిరగలేను సార్. ఇలాంటి అవకాశం కోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను సార్. నేను ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఎరా, కెరియర్, కళ, జీవితాశయం అంటూ సాధించాల్సినవి నువ్వు పెట్టుకుని మధ్యలో ఈ లవ్వు గివ్వు సెంట్రాక్స్ ఎందుకురా నీకు? బివ్వకు. రేయ్,
ఒకటే లక్ష్యంతో కృషి చేసేవాడు తప్పకుండా గెలుస్తాడు. లక్ష్యంతో పాటు పిచ్చి కోరికలు, ఎక్స్ట్రా లగేజీలు వేసుకుని నడిచేవాడు మధ్యలో కుప్ప కూలిపోతాడు. సూటిగా అడుగుతున్నాను, నీకు కెరియర్ కావాలా, ప్రేమ కావాలా? ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి. సింగర్ అవ్వాలా, శ్రావ్య కావాలా? శ్రావ్య. శ్రావ్య నాకు చాలా హెల్ప్ చేసింది. నా కెరియర్కి సపోర్ట్ ఇచ్చింది, నన్ను నమ్మింది. శ్రావ్య దూరం అయితే నేను బాధపడతా, చాలా బాధపడతా. నా గుండె బద్దలైపోతుంది. అది నా ఒక్కడికే బాధ, నా ఒక్కడికే నష్టం. కానీ సింగర్ అవడం నా లక్ష్యం, నా బాధ్యత. తిప్పి తిప్పి మాట్లాడి మీటింగులు పెట్టద్దు. నిర్ణయించుకో, రెండింట్లో ఒకటి. ఏది, శ్రావ్య సంగీతమా? నాకు నా కెరీరే ముఖ్యం సార్. ఎలాగైనా నాకు ఈ ఛాన్స్ ఇప్పించండి సార్. మీరేం చెప్తే అది చేస్తాను, మీ మాటే వింటాను సార్. నిన్నెలా నమ్మాలి? సార్ ప్రామిస్ సార్, నా మ్యూజిక్ మీద ఒట్టు సార్. ఇలా రా. నువ్వు నీ ప్రేమను మరిచిపోతున్నావని సంగీత సరస్వతి మీద ఒట్టువేయి. మన మధ్య జరిగిన ఈ ఒప్పందం శ్రావ్యకి చెప్పనని కూడా ఒట్టువేయి. త్వరగా వెళ్ళు. ఆల్ ది బెస్ట్. బాగా పాడు. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాడి పేరు చదువుతాను. రెడీ గిల్స్, సూపర్ కింగ్స్, స్టీల్ డ్రాగన్స్, డ్రమ్ బీట్స్ అండ్ పీస్ మేకర్స్. నీకు కెరియర్ కావాలా, ప్రేమ కావాలా? నువ్వు నీ ప్రేమను మరిచిపోతున్నావని సంగీత సరస్వతి మీద ఒట్టువేయి. బాలు, సారీ శ్రావ్య, నేను నీకు మ్యూజిక్ గైడ్ మాత్రమే. ఐ డోంట్ లవ్ యూ. నిన్నెప్పుడు ఆ దృష్టితో చూడలేదు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హలో, రంజిత్ కుమార్ హియర్.
ఎవరు అప్పులా రాంగ్ నెంబర్ పెట్టా హలో ఆ అబ్బులు నేనే, నీ నెంబర్ ఇచ్చింది నేనే. ఒక్క నిమిషం లైన్లో ఉండు. నా నెంబర్ నువ్వు ఇచ్చావా? ఏరా శవాన్ని అక్కడి నుంచి తీసేశారా? కారపడేది జల్లండి, కుక్కలు ఈ వాసన చూడకుండా ఉంటాయి. ఒరే 3 బకెట్ల సర్ఫ్ నీళ్ళు కూడా కొట్టండి, మన ఫింగర్ ప్రింట్స్ అయితే దొరకకుండా ఉంటాయి. ఏంటి ఈ ఫోనా? మన ఎస్ఐ గారిదిరా. అదేరా, పొట్టుగా ఉంటాడు, పెట్టుడు మిస్సాలు, అలా ఆవిడ ఎప్పుడు కొడతా ఉంటదని చెప్తాను. ఆడిదే. ఒరే మన వాళ్ళు ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇవ్వండి. ఓకే ఉంటాను. ఎదుగా రేష్మా ఫోన్ చేస్తుంది, నిద్రపోతున్నానని చెప్పు. ఈ రేష్మ ఎవరు? మన కఫ్లింగ్. రేష్మ కప్లింగ్. నీ పనే బాగుందిరా. కలికాలం సార్, ఖైదీకి బిస్లరీ, మీకు కుండ నీళ్లు సార్. శ్రావ్య ఏమైంది? అమ్మా, బాలు చాలా సింపుల్ గా ఈజీగా రిజెక్ట్ చేసేసాడు. నాకేం అర్థం కావట్లేదు, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. కూల్ బేబీ. తను ఈజీగా రిజెక్ట్ చేశాడంటే నువ్వు అంతే కూల్ గా తీసుకో. అంతేగాని నా కూతురు ఏడుస్తూ కూర్చోదు. యూ కెన్ హ్యాండిల్ ఇట్ బేబీ. వదిలే, నువ్వు మర్చిపోయి ఈ విషయాన్ని. త్వరగా నీ వర్క్ ఫినిష్ చేసుకుని నా దగ్గరకు వచ్చేస్తున్నావు. ఓకే ఓకే. ఎస్ మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఈ ప్రాబ్లం? ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగమ్మా. సార్ 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 సార్, మీరు ఈ కథకి హీరోనా, విలనా, క్యారెక్టర్ యాక్టరా, కమేడియన్నా, నాకేమీ అర్థం కావట్లేదు సార్. ఒరే మూర్ఖపు సారథి, నేను జగన్నాటక సూత్రధారినిరా. నా సుదర్శన చక్రం గిర్రున తిరుగుతూ వాళ్ల ప్రేమలో తుర్రు పిట్టలా తుర్రుమనిపించింది. లోపల పాప ఏడుస్తుంది. అక్కడ వాడు ఏమి చేస్తున్నాడు? అతి వినయం దూర్త లక్షణం. ఇది వినయం కాదు సార్, నా ఓటమి. మీరు నాతో ఎప్పుడు మాట్లాడినా నన్ను తిడుతున్నారే అనుకున్నాను తప్ప నన్ను మీరు దారిలో పెడుతున్నారని ఏనాడూ గ్రహించలేదు సార్. దారి తప్పిన నాకు కర్తవ్యం గుర్తు చేసి భగవద్గీత బోధించిన మీరే నాకు గురువు, దైవం, తండ్రి సార్. మీ దగ్గర క్షమాపణ చెప్పి దీవెనలు తీసుకొని మా ఊరికి నాన్ స్టాప్ బస్ ఎక్కి బొయ్యని వెళ్ళిపోతున్నానని చెప్పడానికి వచ్చాను సార్. ఐఎమ్ లీవింగ్. ఐ అప్రిషియేట్ యు. పశ్చాత్తాప, రిపెంటెన్స్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ గ్రోత్. తన తప్పు తెలుసుకున్నవాడు షూర్ షాట్ గా పైకి ఎదుగుతాడు. ఐ సీ దట్ చేంజ్ ఇన్ యూ. ఒక బ్యాడ్ స్టూడెంట్ గుడ్ స్టూడెంట్ గా మారినప్పుడు మెడల్ వేసి ప్రోత్సహిస్తాను. నా భార్య నా పుట్టినరోజుకు తన తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో నాకు ఈ చైన్ కొనిచ్చింది. ఇది నీ మెడలో ఉంటే నేను నీ దగ్గరే ఉన్నట్టు. వెళ్ళిరా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏమిటి, టాటా చెప్పాలా? టాటా కాదు, మాట. శ్రావ్యతో మీరు చెప్పాలి. నేను వెళ్ళిపోయానని తెలిస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ లో పడతారు. కెప్టెన్ రావు ప్రాబ్లం లో పడ్డమా? ఐ డోంట్ అప్రిషియేట్. మీరు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా ప్రాబ్లమే సార్. ఏమిటది చెప్పు. శ్రావ్య మిమ్మల్ని చాలా క్వశ్చన్లు అడుగుతుంది. ఆన్సర్స్ చాలా ఈజీగా చెప్పగలను. ఏమిటా క్వశ్చన్స్? అంకుల్ బాలు ఏది? ఐ వాంట్ టు సీ హిమ్. వాడు వెళ్ళిపోయాడమ్మా, ఇక రాడు. ఓ గాడ్, అదేంటి? నేను బాలు లవ్ చేస్తున్నాను కదా. వాడు నిన్ను లవ్ చేయలేదు కదమ్మా. నేను మోసపోయాను అంకుల్, నేను మోసపోయాను. మర్చిపో తల్లి, మర్చిపో. నేను మర్చిపోలేను అంకుల్. ఏం చేస్తావమ్మా? నేను చచ్చిపోతా. శ్రావ్య, నేను చచ్చిపోతా. శ్రావ్య, శ్రావ్య. బాలు లేని బ్రతుకు నాకు వద్దు అంకుల్. నేను చచ్చిపోతా, చచ్చిపోతా. I hate myself. శ్రావ్య. ఇంక మీదట శ్రావ్యని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అవును సార్, ఈ మధ్య ప్రేమ విఫలమైతే టీవీలో బిల్డింగ్ మించి దూకేస్తున్నారు, విషయం తాగి చచ్చిపోతున్నారు. సార్ ఎందుకైనా మంచిది మన శ్రావ్యాన్ని ఫ్యాన్కి, ఉరి తాడుకి, కెరోసిన్ డబ్బాకి, పావుల అగ్గిపెట్టికి, నిద్ర మాత్రలకి, తాగే మంచినీళ్ళకి,
కనీసం 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయినా పెట్టండి సార్. అవును. అప్పుడు మిమ్మల్ని ఆ దేవుడు అప్రిషియేట్ చేస్తాడు. వస్తాను సార్. ఎస్ సార్. స్టాప్ దే. ఆ అమ్మాయి ట్రెడిషనల్ పాటల పని పూర్తి అయిపోయిందా? ఇంకా 2 సబ్జెక్టులు బ్యాలెన్స్ ఉన్నాయి సార్. సంక్రాంతి పాటలు, ట్రైబల్ పాటలు. అయితే అవి పూర్తయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. సార్ నేను ఆ అమ్మాయిని మర్చిపోయాను సార్, కానీ ఆ అమ్మాయి నన్ను మర్చిపోలేదు కదా. ఆ అమ్మాయి నా ఎదురుగా కూర్చుంటే నేను కుదురుగా ఎలా ఉండగలను? ఆ అమ్మాయికి సంగీత పాఠాలు ఎలా చెప్పగలను? నన్ను నేను కంట్రోల్లో ఎలా ఉంచుకోగలను? ఓ గుడ్ క్వశ్చన్. దానికి ఒకటి ఒక సొల్యూషన్. నిగ్రహం. అంటే నా లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు చెప్పి నీకు ఇన్స్పిరేషన్ ఇస్తాను. 1978 ఎస్వి ఆర్ట్స్ కాలేజీ తిరుపతి, బిఏ సెకండ్ ఇయర్. కాలేజీలో క్రికెట్ మ్యాచ్, దగ్గరలో పద్మావతి ఉమెన్స్ కాలేజ్. అక్కడ టెన్నిస్ మ్యాచ్. మా క్రికెట్ టీం కి నేనే కెప్టెన్. కెప్టెన్ రావ్ అని పిలిచేవారంతా. లాస్ట్ బాల్ 6 కొట్టాను. ఆ బాల్ వెళ్లి టెన్నిస్ కోర్టులో పడింది. మా టీం గెలిచింది. టెన్నిస్ ఆడుతున్న రేణుగుంట రేణుక, రంగంపేట రాగిణి నా షాట్ కి థ్రిల్ అయ్యి ఆడుతున్న టెన్నిస్ ఆపేసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. రంగంపేట రాగిణి షేక్ హ్యాండ్స్తోనే సాటిస్ఫై అయిపోయింది. కానీ రేణుగుంట రేణుక నలుగురిలో నన్ను వాటేసుకుంది, నలిపేస్తోంది, ముద్దాడేస్తోంది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, కెప్టెన్ రావ్ సూపర్ స్టార్ అని పాడుతూ పాడుతూ పాడుపరి చేస్తోంది. నాలో మన్మధుడు కంట్రోల్ తప్పుతున్నాడు. రేణుగుంట రేణుకను పక్కకు తోసేసి పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి తలిపేసుకున్నాను. గంట సేపు బయటికి రాలేదు. గంట సేపు ఏం చేశారు సార్? షవర్ ఆన్ చేసి స్నానం చేశాను. వాటర్ రేడియేటర్ ని కూల్ చేసింది. సో నిగ్రహం అంటే కరెక్ట్. బాలు, నీ మార్పుకి డిసిప్లిన్, నిగ్రహం 2 యాడ్ చేసి ఆ అమ్మాయికి దగ్గరగా ఉంటూ దూరం చేసి. నేను నిగ్రహంగానే ఉంటాను సార్, కానీ ఆ అమ్మాయి అడ్వాన్స్ అయిపోతే? నేను చెప్పినట్టు హలో. ఏమ్మా రాత్రి నిద్ర పట్టిందా? లేదమ్మా, బాలు గుర్తొస్తున్నాడు. పిచ్చెక్కుతోంది. బాలుని మర్చిపోలేకపోతున్నావు అంటే యువర్ లవ్ ఇస్ ట్రూ. నిజంగానే ప్రేమిస్తున్నావు అనమాట. చూడు, ఏడుస్తూ కూర్చోకుండా వెళ్ళి నీ లవ్ ని గెలుచుకో. అమ్మా, లేకపోతే లైఫ్ లాంగ్ ఏడవాల్సి వస్తుంది. బాయ్. గుడ్ న్యూస్ తో ఫోన్ చెయ్యి. ఓకే? నీ సంగతి తేలుస్తా. ఓ కెప్టెన్, భలే ఎరుకులో పెట్టావు కదయ్యా. ఏంటి మనసు మార్చుకున్నావా? నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను వచ్చింది అందుకు కాదు. ట్రైబల్ సాంగ్, సంక్రాంతి సాంగ్ అయిపోతే మన పని అయిపోతుంది కదా, అది చెప్పడానికే వచ్చాను. దేనికి నటిస్తా? లోపల లవ్ పెట్టుకుని చెప్పు, నన్నెందుకు అలా చేసా? అది అది నేను నీకు మ్యూజిక్ గైడ్ మాత్రమే. నిజమా? నా కళ్ళలోకి చూసి చెప్పు. నేను నిజంగానే మ్యూజిక్ గైడ్ని. గుండె మీద చేసి చెప్పు. నేను గైడ్ని, మ్యూజిక్ గైడ్ని, నిజంగానే గైడ్ని. ఏంటి పారిపోతున్నావు? ఇక్కడే ఉంటే కంట్రోల్ తప్పి ఐ లవ్ యూ చెప్పేస్తావని భయమా? ఎవరు? నేను కంట్రోల్ తప్పడం. నువ్వు ఎలా కాదు, నువ్వు ఎలాగొచ్చినా ఎలా అటెంప్ట్ చేసినా నేను కంట్రోల్ తప్పను. నాకు నిగ్రహం ఉంది. నిగ్రహం నీకు ఇంపాసిబుల్. బంధం పందెం 3 అడుగుల గుండ్రంగి. అందులో ఇద్దరు ఎదురు బదురు నిల్చోండి. ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన, కవ్వించిన, కైపిక్కేటట్టు చేసిన నిగ్రహం. 1 2 3 స్టార్ట్. కరకర కోరికేసేలా చూస్తూ ఉంటే నన్నరన్నరమును. ఇదిగో ఇలా చేస్తే నేను నీకు మ్యూజిక్ గైడ్ గా ఉండను. నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో. ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుగా చెప్పుకున్నా నేను విన్నాం. విన్నంటే విన్నాం.
ఆహా, అమెరికా నుంచి లక్స్ రెడ్డి పంపించిన కాఫీ పౌడర్ రా ఇది. ఆహా ఏంట్రా ఇది? బాత్రూమ్కి వెళ్ళడానికి బతకం. సార్ ఇది మీరు అనుకున్న మ్యాటర్ కాదు, ఒకసారి అటు చూడండి. సక్సెస్. మీరిచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ పాస్ అయ్యాను. ఎలా పాస్ అయ్యావు బాబు? ఆ అమ్మాయి నన్ను అటెంప్ట్ చేసిన ఆ అటెంప్ట్ లో నేను పాస్ అయ్యాను. ఆ అమ్మాయి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి కవ్వించిన నేను ఏమాత్రం కంట్రోల్ తప్పలేదు. ఆ అమ్మాయి కంట్రోల్ తప్పి నా గుండెల మీద చాలా సేపు వాలింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరిచ్చిన గోల్డ్ చైన్ నిగ్రహం అనే ఓ మంత్రం నాకు బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేసింది సార్. ఐ అప్రిషియేట్. నేను వెళ్ళి మిగతా మ్యూజిక్ వాయించుకుంటాను. వాయించుకో. నాకు డౌట్ సార్, అమ్మాయి గుండెల మీద వాలినప్పుడు వెంటనే తోసేయచ్చు కదా, కాసేపు ఆగి తొయ్యటం ఎందుకు? ఒరే మూర్ఖుడా, వెంటనే తోసేస్తే దాని నిగ్రహం అనరు, అసఖ్యం అంటారు. ఓ, ఎంతకీ మనిద్దరం వాళ్ళని కలుపుతున్నావా విడదీస్తున్నావా? వాళ్ళ మనసుల్ని విరిచేస్తున్నాం. ఈ తీసేసిన మా మెంబర్స్ కి చూపిస్తాం. డాక్యుమెంటరీ ఎప్పుడు ఇస్తారు? సార్ సంక్రాంతి సాంగ్, ట్రైబల్ సాంగ్ త్వరలోనే పూర్తి చేసేస్తాను. 25th కల్లా సబ్మిట్ చేయండి. 25th? ఇలా చేస్తే నేను నీకు మ్యూజిక్ గైడ్ గా ఉండను. నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో. ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుగా చెప్పుకున్నా నేను విన్నాం. వెన్నంటే విన్నాం. అంకుల్, నిద్ర మాత్రలు ఉన్నాయా? ఆ కబోర్డ్ లో ఉన్నాయి, తీసుకోమా. మాత్రలు మింగి శ్రవ్య, శ్రవ్య, నిద్ర మాత్రం నీకు తిరిగమ్మా. టెన్షన్ అంకుల్. ఆ బాలు చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. మ్యూజిక్ గైడ్ గా ఉండను అంటున్నాడు. పోతే పోనీయమ్మా, మన మాటకు ఎదురు చెప్పేవాడు మనకెందుకు? అంకుల్, 25th కి ఇంకా 10 days ఉంది. డాక్యుమెంటరీ సబ్మిట్ చేయాలి, ట్రైబల్ సాంగ్ షూట్ చేయాలి, వెంటనే బయలుదేరాలి. ఇప్పుడు రానంటున్నాడు. అందుకే నిద్ర మాత్రలు ఇవ్వండి అంకుల్. వద్దు తల్లి, నా మాట విను. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాక. నేను ముందెళ్ళి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఉంటాను. బాలుతో మాట్లాడి ఎలాగైనా ఒప్పించి నా రూమ్ కి పంపించండి. అలాగే తల్లి, నువ్వు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉండు. బాలు నేను పంపిస్తాను. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చిచి చిచి, నేను మీ దగ్గర రిజైన్ చేస్తాను సార్. ఒక టీచర్ దగ్గర పని చేయగలను కానీ ఒక బ్రోకర్ దగ్గర పని చేయలేను. లేకపోతే అమ్మాయి ఫ్రెష్ అప్ అయి ఉంటే వాళ్ళని పంపిస్తారా? షట్టప్. ఏం మాట్లాడుతున్నావు? ఈ కెప్టెన్ రావుకి ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. ఇలాంటి పనులు చేయడానికి ఒక వెధవ ఉన్నాడు. ఏంటి సార్, కాలనీ ప్రెసిడెంట్ ఇలాంటి బ్రోకర్ పనులు చేస్తారు? నిన్న ఈ కాలనీకి ప్రెసిడెంట్ చేసింది వద్దు ఎవరా? బాబు, వద్దు. వాడు వీడియోతో మీరు ఆడియోతో ఆడేసుకుంటున్నారు. మళ్ళీ మొదలు పెట్టకండి. ముందు చెప్పినట్టు చెయ్యి. అలాగే. బాలు, నాయనా బాలు. బాలు బాత్రూమ్ లో షవర్ కింద ఉన్నాడు. అవును సార్, నిగ్రహం కంట్రోల్ అని చెప్పి రోజుకి 10 సార్లు తలస్నానం చేస్తున్నాడు. ఈ వయసులో నిగ్రహం ఏంటయ్యా? ఎవరన్నా దొరికితే ఉత్తికి ఆరే. రేయ్, రేయ్, నేనేం చెప్పమన్నాను, నువ్వేం చేస్తున్నావు? మీరు ఇక్కడ అసలు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఈ బుల్లి అన్నమయ్య ఇంటికి వచ్చినట్టుంది సార్ అని ఒక్క అరుపరుచుంటే నేను వచ్చి మీ పాదాల దగ్గర పడిపోయావని కదా సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే మై బాయ్. బ్రహ్మం చెప్పు. మధ్యలో బ్రహ్మం ఎందుకు సార్, మీరే చెప్పండి. ఆయన చెప్తే బ్రోకర్ లా ఉంటుందని నన్ను చెప్పమన్నారు. అక్కడ కూర్చున్నావురా. నువ్వు ఒక పని చేయాలయ్యా. ఏం చేయాలి? శ్రావ్యాని రేప్ చేయాలి. ఎందుక నన్ను చెప్పమన్నది? చెప్పేది క్లారిటీతో చెప్పు. రేప్ అంటే నిజం రేపు కాదు, ఉత్తిత్తు రేపు. శ్రావ్య ట్రైబల్ సాంగ్ షూట్ చేయడానికి వికారాబాద్ ఫారెస్ట్ కి వెళ్ళింది. నువ్వు అక్కడికి వెళ్ళాలి. నేను వెళ్ళను సార్. మీరు చెప్తే నేను వెళ్తాను. బీల్లో బ్రాందీ కలుపుకుని తాగు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు మేదప్పుడు జాకెట్ చించు, అసభ్యంగా ప్రవర్తించు. అమ్మాయి నిన్ను తోసేసి పారిపోతుంది. వెంటపడు, బలవంతం చెయ్యి. అమ్మాయి నిన్ను అసహించుకుంటుంది, విరక్తి కలుగుతుంది. అప్పుడు మన ప్లాన్ సక్సెస్. సార్, నాకు డౌట్. ఇప్పుడు అమ్మాయిలందరూ చాలా స్పీడ్ కదా. మన వాడు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆ అమ్మాయి పెద్ద మనసు చేసుకుని కోఆపరేట్ చేస్తే అప్పుడేంటి పరిస్థితి? ఓ, నిగ్రహం అండి, నిగ్రహం. అక్కడ మాత్రం బాత్రూమ్ ఉండవా, షవర్ ఉండదా? ఐ అప్రిషియేట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాలు సార్, ఇందులో సంతకం పెట్టు. నా సంతకం ఎందుకు సార్? నా మొహానికి ఏదైనా ప్రాపర్టీయా గిపర్టీయా? నీ ప్రాపర్టీ కోసం కాదు,
నీ సేఫ్టీ కోసం. మై సేఫ్టీ యు టూ క్యూట్ సార్. బాల సుబ్రమణి బాలు వాట్ ఆర్ యు డూయింగ్? మందు కొడితే బాడీ హీట్ ఎక్కుతుంది. బాడీ హీట్ ఎక్కినప్పుడు నీ వచ్చిన ఒడిలో ఏంటి డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నావ్? లవ్వు లవ్వు అని గిలగలగలగలగల కొట్టుకున్నది. దాన్ని మ్యాటర్ ఏంటో టోటల్ గా చూసేద్దామని. అబ్బా పగిలిపోయింది. I hate you, బాలు. I hate you. బ్రహ్మం సార్ నేను చెప్పింది చెప్పినట్టు రాయ్. ఏమని సార్? మీ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని వాంగ్మూలమా సార్? షట్టప్ రైట్ ఇట్. తెల్లగుడ్డ మొహానేసుకున్న కెప్టెన్ రావు చూసింది కాదు చెప్పింది రా. నేను ఒక లఫ్ట్ నేను ఒక లఫ్ట్నే. బేవకూఫ్ని బేవార్స్ని స్కౌండ్రల్. నేను ఆగిత్యం పట్టినోణ్ణి. బయటికి జెర్సీ అవులా కనిపించే జెర్రీ గుడ్డుని. చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. నోరు మూసుకుని చెప్పింది రాయ్. నేను కాలేజీ డేస్ లో కిల్లాడి నా కొడుకు. ఎంతో మంది అమ్మాయిలు నా చేతిలో నలిగిపోయారు. ఆడవాళ్లతో ఆడుకోవడం నాకు సరదా. ఏమిట్రా సారు సారు ఏమిటది చూడు. భార్యమణి తమరిప్పుడు వచ్చారు ఇక్కడికి. మీ ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడే వచ్చాను. లోపలికి రండి, మీ పని చెప్తాను. అర్ధాంగి ఇది నా కథ కాదు, బాలుగాడిది. అది తెలియక అపార్థం చేసుకుంది నా సతీమణి. ఎప్పుడు ఇంతే. తెలిస్తే అసహించుకుంటుంది. లేకపోతే ఏంటి సార్, బాలుగాడు సైన్ చేసిన కాగితం మీద వాడి గురించి బ్యాట్ గా రాసి ఏం చేస్తారు? మడత పెట్టి శ్రావ్య దిండి కింద పెడతా. అబ్బో అబ్బో సూపర్ ప్లాన్ సార్. సార్ బాలు ఫారెస్ట్ లో రేప్ చేశాడన్న బాధతో శ్రావ్య ఇంటికి వస్తుంది. దిండు కిందన్న ఈ ఉత్తరం చదువుతుంది, బాధపడుతుంది. అప్పుడు వాళ్ళ ప్రేమ ఫట్టు. మన ప్లాన్ సూపర్ సూపర్ హిట్. సార్ మన ప్లాన్ 50% హిట్ సార్. వాట్ హ్యాపెన్? నేను మీరు ప్లాన్ చేసినట్టుగానే నేను ఓవర్ యాక్టింగ్ చేశా. అప్పుడు ఆ అబ్బాయికి నా మీద తెగ కోపం వచ్చేసింది. ఐ అప్రిషియేట్ యు. నన్ను ఒంటరిగా వదిలేసి తను కారు కూడా ఎక్కిపోయింది. ఐ టు అప్రిషియేట్ ఇట్. నన్ను కూడా అప్రిషియేట్ చేయండి సార్. అసలు ప్రాబ్లం అంతా ఈ పి వల్ల, చిచి ఈ పిఏ వల్ల వచ్చింది సార్. వీడి వల్ల ఏం జరిగింది? అక్కడ ఫారెస్ట్ లో నేను కిటికీ నుంచి తొంగి చూశాను. Oh my God! Hey, Ravya, what are you doing? మందు కొడితే బాడీ హీట్ ఎక్కుతుంది. బాడీ హీట్ ఎక్కితే Ravya, what happened to you? లవ్ గివని గిలగిల కట్టుకున్నావు కదా బే. టోటల్ గా మ్యాటర్ ఏంటో చూసిద్దామని. ఆ తర్వాత చెప్పండి సార్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు చెప్పండి. దానికి నీ రియాక్షన్ ఏంటి? సార్ నేను నిగ్రహం సార్, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం. యా నేను వెళ్ళి నా షవర్ బాత్ చేసుకుంటాను సార్. నెక్స్ట్ టైం మీరు ఇలాంటి మిడ్ నైట్ మసాలా ప్లాన్లు కాకుండా ఏదైనా కొత్తగా ఆలోచించండి. నాకు త్వరలో కాంపిటీషన్ ఉంది, నేను వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి. టేక్ కేర్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. గో హెడ్. ఓం శ్రీ భక్తవత్సలమాయ నమః. ఓకే సార్ మీ సుదర్శన్ చక్రం కొంచెం వీక్ అయింది, ఛార్జింగ్ పెట్టండి. సార్ ఈ లెటర్ ఎక్కడ పెట్టమంటారు సార్? చించి సంకలో పెట్టుకో. శ్రావ్యని బాలుని విడదీసి ఒక డిఫరెంట్ స్కీమ్ వేస్తా. Shake down with the rock of the nation, break down to the rock of the face and go down. Sa sa pa 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 ma pa ma ga ri sa ri sa 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 pa 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 ma pa ma ga ri sa ri. Finals to select in 2 teams. Ready, Gills? Peacemaker.
ఏంటి బాలు ఫైనల్కి వెళ్తున్నందుకు హ్యాపీసా? నాకు బీపీసు. నువ్వు గెలవకూడదు, గెలవలేవు, గెలవనివ్వను. నువ్వు అనుకున్నది జరగదు. సేమ్ టు సేమ్ నాది అదే డైలాగ్. కాకపోతే నువ్వు అనుకుంది జరగదు. గెలుస్తాను, గెలిచి తీరుతాను, గెలిచి చూపిస్తాను. ఓపిక ఉంటే వచ్చి చూసుకో. వస్తా. రండ్రా. వాడు నిజంగా గెలిస్తే ఆడు గెలవాలంటే పాడాలరా. ఆడు పాడాలంటే ప్రాణం. ఎవర్రా నువ్వు గెలవని ఛాలెంజ్ చేస్తున్నాడు? నేను హైదరాబాద్కి ఛాలెంజ్ చేసి వచ్చాను రా, సింగర్ అవుతానని. మాకు 2 షాప్స్ ఉన్నాయి. మా అమ్మకి నేను పెద్ద సింగర్ అవ్వాలని కోరిక. నువ్వు ఉండరా, నేను మాట్లాడతా. రేయ్, ఈ పాటలు సంగీతం కడుపు నింపవు గానీ నా మాటని చదువుకోరా. నాన్న నాకు చదువు ఎక్కట్లేదు నాన్న. నేను చిన్న చిన్న ఫంక్షన్స్ లో పాడుతూ ఉంటా, అందరూ నన్ను జూనియర్ బాలు అంటున్నారు. జూనియర్ ఘంటసాల అని కూడా అంటారు. అనేవాడు ఎవడో కాస్త అన్నం పెట్టాడు. రేయ్, నాకు ఎలాగా అవకాశం లేదు, నీకు అవకాశం ఉంది, చదువుకోరా. ఏమండి, మన వాడికి పాటలంటే ప్రాణం అండి. ఈ దేశంలో కళాకారుడికి స్థాయి వచ్చే వరకు ప్రజలందరూ వాడిని బిచ్చగాళ్ళగానే చూస్తారు. అయినా సింగర్ గా స్థిరపడాలంటే పెద్దవాళ్ళ సపోర్ట్ కావాలరా. నాన్న మా ఎస్పీ బాలు నా గురుగారు అసలు ఏ సపోర్ట్ లేకుండా లైఫ్ లో పైకి వచ్చారు నాన్న. ఎదవలాజిక్లు మాట్లాడు. ఏమండి, మనవాడికి కూడా పెద్దల అండదండలున్నాయి. రేపు మన ఊరికి పెద్ద సినిమా డైరెక్టర్ వస్తున్నారు. ఆయన ముందు మన బాలు పాడడానికి అవకాశం కల్పిస్తారని చెప్పారు. ఎవరు? బుల్లప్పయ్య గారు. నిన్న దర్శనానికి వచ్చినప్పుడు మా నోడు గురించి ఆయనకి చెప్పాను. మా బాలు బాగా పాడతాడు, ఒక్కసారి మీరు అవకాశం కల్పించండి. లక్ష్మమ్మ, ఓ పని చేయి, రేపు పొద్దుటే మీ అబ్బాయిని తీసుకుని మా ఇంటికి రా, మాట్లాడతాను. అలాగే, నమస్కారం అండి. తీసుకొచ్చేయండి, నేను చెప్తాను. వాడిని నమ్మడానికి లేదే. కాదండి, నాకు మాట ఇచ్చారు. అది కాదే నా మాట. ఊరుకోండి, ఇంకేం మాట్లాడకండి. రాముడు మీద ఒట్టు. రేపు మనోడు పెద్ద సింగర్ అవ్వాలి. నేను బాలు వెళుతున్నా అంతే. పదరా, ఆయన అలాగే మాట్లాడుతుంటారు. పద రారా. ఆగండి, యాడికి తోసుకొని వస్తున్నారు? బుల్లబ్బాయి గారు రమ్మన్నారు. కూర్చోండి ఇక్కడ. అయ్యగారు నారాయణరావు గారు కలిసి భోజనం చేస్తున్నారు, అడిగి వచ్చి చెప్తాను. సార్ ఆ బాలుగాడు వాళ్ళమ్మ వచ్చారు. కాసేపు ఉండేవా? దేవుడి దర్శనం మన దర్శనం తొందరగా ఇచ్చామనుకో, జనంలో మన మీద భక్తి తగ్గిపోద్ది. మా కుక్కలు కూడా మీరు నచ్చలేదు, అందుకని అరుస్తున్నాయి. ఊరుకోరా, ఇంత ఆవేశం ఉండకూడదు నాన్న. రేపు నువ్వు పెద్ద సింగర్ అయ్యాక ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుని సంతోషించే విషయాలు. మనం మర్యాద కోసం రాలేదురా, అవకాశం కోసం వచ్చాం. అంటే బాలు బానే పాడతాడు కదండి. గురువు గారికి పరిచయం చేసి అవకాశం ఇప్పించామనుకోండి, మీ పేరు చెప్పిన సినిమాలో పాటలు పాడుకుంటాడు. నువ్వు చెప్పినట్టు గురువు గారికి చెప్పాడికి అవకాశం ఇప్పించావనుకో. అనుకో, గురువు గారు ఆడికి సినిమాలో పాటలు పాడే అవకాశం ఇచ్చారు అనుకోవా. పాటకు మా బాగా పేరు వచ్చి కుర్రాలలో ఆడికి బాగా ఫాలోయింగ్ పెరిగింది అనుకోయా. ఆడు పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేసి పెద్ద సింగర్ అయ్యాడు అనుకోవా. ఆడు ఆల్ ఇండియా ఫేమస్ అయిపోయి వివివిఐపీలా మన భద్రాచలంకు దర్శనానికి వస్తాడు. మరి వాళ్ళని ఇక్కడికి ఎందుకు పిలిచారండి? కారణం లేకుండా కడుపైనా చేయను ఉంది. వాళ్ళని పిలవడం వెనక, వాళ్ళని అవమానపరచడం వెనక కారణం ఉందరా. సహనం ఉండాలిరా నాన్న. ఇప్పుడే కదా అన్నాను ఇంత ఆవేశం ఉండకూడదని. మా అబ్బాయి బాలు అర్జెంట్ గా వెళ్ళాలమ్మా, అవతల గురుగారు దర్శనానికి వెళ్తున్నారు. మీరే రమ్మన్నారయ్యా అన్నాను. మనకు తీరుకుండాలి, పెద్ద ఆయనకి తీరుకుండాలి. అపాయింట్మెంట్ తర్వాత చూద్దాం, తర్వాత చూద్దామా. ఏమైంది లక్ష్మి? క్షమించయ్యా, నువ్వు వద్దన్నా కూడా వినకుండా నేను తీసుకెళ్ళాను. నన్ను క్షమించు. నారాయణ, ఇప్పుడు పెద్ద ఆయన అలా వెళ్ళాడు, నువ్వు ఇలా వచ్చావయ్యా. ఎందుకు అలా చేసావు?
అవకాశం ఇస్తానని ఎందుకు అలా అవమానపరిచావు? ఎందుక అవమానం అంటే ఎలా ఉంటుందో నీకు తెలియజేయాలని పోయిన ఎలక్షన్ లో నన్ను చాలా అవమానపరిచావు నారాయణ. ప్రెసిడెంట్ భద్రయ్య గారికి, ప్రెసిడెంట్ భద్రయ్య గారికి, ప్రెసిడెంట్ భద్రయ్య గారికి. ఇప్పుడు కొట్లాళ్ళకి కుప్ప తొట్లాళ్ళకి నువ్వు ప్రెసిడెంట్ కదా, వాళ్ళ ఓట్లన్నీ నా ఎగస్పాటి వాడికి వేయించి ఆయన గెలిపించి నన్ను ఎరిపాపని చేసావు. నాకు చాలా అవమానంగా ఉంది నారాయణ. సరే పాయింట్కి వద్దారి. ఈ రోజుల్లో మనకి ఏం తెలుసు అనేది ముఖ్యం కాదు, మనకి ఎంతమంది గొప్పలు తెలుసు అనేది ముఖ్యం. నీ కొడుకు బాలుని ఎస్పీ బాలు అంతలోనే చేస్తాను. నెక్స్ట్ ఎలక్షన్ లో మీ వాళ్ళ ఓట్లన్నీ నాకే వేసి గెలిపిస్తారని చెప్పి ఈ రావణాసుడి మీద కాదు ఆ రాములోరి మీద ఒట్టేసి చెప్పు. మీ నాన్న మాట మీద నీకు నమ్మకం ఉందిగా? ఉంది నాన్న. నీ మీద నీకు నమ్మకం ఉందిగా? ఉంది నాన్న. ఆ భద్రాద్రి రాముడి మీద నీకు నమ్మకం ఉందిగా? ఉంది నాన్న. అయితే వెంటనే ఊరోజులు వెళ్ళిపో. ఆ రాముడి సాక్షిగా నువ్వు ఎదగాలి. నీలాంటి వాళ్ళకి అడ్డొచ్చే ఇలాంటి నీచులకు బుద్ధి వచ్చేలా ఎదగాలి. నీ బలం చూపించా, నీ పలుపు చూపించా. శత్రువుని కొట్టాలంటే చెయ్యే తక్కర్లేదు. వాడికి అందనంత ఎత్తు దిగితే చాలు, వాడిని చావు దెబ్బ కొట్టినట్టే కొడతా, తప్పకుండా కొడతా. నాన్న, ఆ భద్రాద్రి రాముడు సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా నేను పెద్ద సింగర్ అయ్యాకే మళ్ళీ ఊర్లోకి అడుగు పెడతా. ఇంత బాధ నీలో పెట్టుకుని బయటికి మామూలుగా హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావురా? మరి మీ అమ్మా నాన్న? అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుందిరా. కనీసం ఈ సంక్రాంతికైనా ఇంటికి ఒకసారి రమ్మంటుంది. సింగర్ అయ్యేంత వరకు మా ఊరి వాళ్ళకి నా మొహం చూపించడం నాకు ఇష్టం లేదురా. రేయ్, బాలు కూడా ఉన్నాడు కదా, లేపాడు ఏంటి? ఫస్ట్ క్లాస్ గా ఉన్నాడు. ఆడితో ఒక అమ్మాయి ఉంటది, శ్రావ్య. వాళ్ళ అమ్మ బాబు ఎక్కడ ఉన్నారో తెలుసా నీకు? నన్ను చంపేసినా సరే నాకు తెలంగాణ వాళ్ళకి డీటెయిల్స్ చెప్పను. తెలుసు, చెప్తాను. అమెరికాలో. అవునండి, మీ అమ్మాయి ఒక అనామకుడితో తిరుగుతుంది. అవును, వాళ్ళ అమ్మ నాన్న భద్రాచలంలో పూల కొట్టును ఫోటో ఫ్రేమ్ వ్యాపారం చేస్తుంటారు. నో, ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఏంటే నమ్మరా? పూర్వ పని చేయండి, మీరు ఇక్కడికి వచ్చేయండి, మీకు సాక్ష్యాలతో సహా వాళ్ళు ఎలా తిరుగుతారో ఏంటో మొత్తం చూపిస్తాను. వాట్? వెంటనే బయలుదేరొస్తాను. బాలు వాళ్ళ అమ్మా నాన్న. నమస్కారం. నమస్తే. మీకు భద్రాచలంలో ఫోటోల షాప్ ఉంది కదా? అవును సార్. కష్టపడి వ్యాపారం చేసేవాళ్ళంటే నాకు చాలా గౌరవం. నేను కూడా చాలా కష్టపడి పైకి వచ్చాను. అఫ్ కోర్స్ ఇప్పుడు నా టర్న్ ఓవరే $2,000 మిలియన్ ఉంటుంది. మీకు లెక్క పెట్టుకోవడానికి ఒక నెల సరిపోదు. మీరు కూడా ఎదగాలనుకోవడంలో తప్పు లేదు, కానీ ఓ కోటీశ్వరుడి కూతురికి మీ అబ్బాయితో ఎర వేయించి రాంగ్ రూట్ లో చీప్ గా ఎదగాలనుకోవడం బాలేదు, అస్సలు బాలేదు. చూడండి సార్, మా బాలు. ప్లీజ్, మీలాంటి అడుగు తినే వాళ్ళతో డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. డాడీ వాట్ ఇస్ దిస్? బంగారం, అడుగు తినే వాళ్ళకి అన్నం పెట్టొచ్చు, కానీ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టకూడదు. మర్యాదగా మాట్లాడండి. ఎవరు అడుక్కునేవాళ్ళు? ఎవరు? నువ్వు మాట్లాడుకురా. ఎర వేసావంట, ఎర్ర. ఏమయ్యా, నీ బిడ్డ బంగారం అయితే నా బిడ్డ వజ్రం. ఎక్కడైనా ఇచ్చేవాడిదే పై చెయ్యి. సాంప్రదాయ సంగీతం రీసెర్చ్ కి సహాయం చేయమని మీ అమ్మాయే మా వాడిని అడిగింది. ఏమన్నా, నీ డబ్బులు లెక్క పెట్టడానికి మాకు 4 రోజులు సరిపోదా? మా వాడు అందించిన సాంప్రదాయ సంగీతానికి విలువ కట్టడానికి మీలాంటి కోటీశ్వరులకు కోటి జన్మలైనా సరిపోదు. ఇప్పుడు చెప్పు, అడుగు తినేది మీరా మేమా? ఏంట్రా వాగుతున్నా? శ్రావ్య నానవన ఒకే కారణం వల్ల నేను ప్రాణాలతో వదిలేస్తున్నా. అవును, శ్రావ్యని ప్రేమిస్తున్నా. మా ఇద్దరి మధ్యలో ఎవరూ రాలేరు, ముఖ్యంగా నువ్వు, నీ డబ్బు. ఎస్, అమెరికాకి టికెట్స్ కావాలి, వెంటనే కావాలి. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. Dad, please, I want to talk to you for a minute, Dad. Please. అమెరికాలో మాట్లాడుకుందాం. 1 అవర్ లో ప్యాక్ చేసుకో. వి ఆర్ లీవింగ్. What are you doing, Dad? ఏం చేస్తున్నారు? సెటిల్మెంట్. చూడు, ఆ బాలు నీకు గైడ్ గా పనిచేశాడు, అమౌంట్ ఇచ్చేసావు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఏంటండి ఇదంతా? శ్రావ్య ఎంత కష్టపడి ఆ డాక్యుమెంటరీ రెడీ చేసింది. ఇంకా 2 రోజుల్లో సబ్మిషన్ ఉంది. దాని తర్వాత తప్పకుండా వచ్చేస్తుంది. నన్ను నమ్మండి ప్లీజ్, ప్లీజ్. అలాగే. మిత్రమా, చెల్లెమ్మా, అలా పిలవద్దని చెప్పు.
అలా పిలిచే చనువు కోల్పోయాడు. మిత్రమా మిత్రమా అని పిలిచి మిత్రద్రోహం చేశాడు. నా కూతుర్ని పంపిస్తున్నానంటే షీజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పాడు. శ్రావ్య ఆ బాలుతో ప్రేమలో పడుతుంటే ఏమీ పట్టనట్టు కూర్చున్నాడు. నా దగ్గర అంతా దాచాడు. అంతేలే, వీడికి పిల్లల విలువేం తెలుసు. నీ కొడుకు, ఒక్కగానొక్క కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు కాదు, తరిమేశాడు. వాడెవరినో ప్రేమించాడని, పెళ్లి చేసుకున్నాడని ఇంట్లో నుంచి నిర్దాక్షిణ్యంగా బయటికి తోసేసి అన్నీ మర్చిపోయి రాతి మనిషిలా బతుకుతున్నాడు. కానీ నేను అలా కాదు. నా కూతురంటే నాకు చాలా ఇష్టం. ఎవరు అనామకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను తట్టుకోలేను. ఈ రోజు నుంచి వీడి మొహం కూడా చూడను. ఏంటండి వీడితో ఈ రోజుతో నా ఫ్రెండ్షిప్ అకౌంట్ కూడా సెటిల్ ఏం అయింది. మాట్లాడుతున్నారు? రే బాలు, ఇవేమి మనసులో పెట్టుకోకరా. బాలు, రేపు నువ్వు పాటల పోటీలో గెలవాలని ఆ భద్రాద్రి రాముడికి అర్చన చేయించడానికి వెళుతున్నా. ఉండు, నేను వెళ్ళి వాటర్ బాటిల్ ఇస్తాను. ఆ. నాన్న, నువ్వు భద్రాచలానికి ఒంటరిగా రావద్దు. ఆ శ్రావ్యతోనే రావాలి, సరేనా? మీ నాన్న వస్తున్నాడు, జాగ్రత్త నాన్న. ఇదిగోనే. వెళ్ళొస్తానరా. అలాగేమ్మా. ఒరే, నువ్వు తప్పకుండా గెలుస్తావు. ఆ భద్రాద్రి రాముడే నీకు అండగా ఉంటాడు. అలాగే నాన్న. నువ్వు భద్రాచలం మాత్రం ఒంటరిగా రాకరా. ఆ సీతమ్మ తల్లిని తీసుకునేరా. ఇంత మంచి పని చేసి తలదించుకుంటావే. ఇన్నేళ్లు మిత్రమా మిత్రమా అని ఆప్యాయంగా పిలిచే నా స్నేహితుడు నీ వల్ల నన్ను మిత్రద్రోహి అన్నాడు. నేను చేసిన ఒక్కొక్క తప్పుని వేరెత్తి చూపిస్తుంటే నా గుండె ముక్కలైపోయింది. వాడేమన్నాడు తెలుసా? నేను మిత్రమా అని పిలిచే అర్హతని కోల్పోయానంట. రే, నేను నిన్ను నమ్మాను రా. శ్రావ్యను మరిచిపోతానంటే నమ్మాను. శ్రావ్య జోలికి వెళ్ళనంటే నమ్మాను. నిన్ను నమ్మినందుకు నాకు మంచి బహుమానం ఇచ్చావురా. 30 ఏళ్ల మా స్నేహాన్ని 3 నిమిషాల్లో ముక్కలు చేసావురా. 3 నిమిషాల్లో ముక్కలు చేశావు. రే, నీ మ్యూజిక్ కాంపిటీషన్ తప్పకుండా వస్తాను. నువ్వు గెలుస్తావని కాదు, నీ ఓటమిని కళ్ళారా చూడ్డానికి. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ. మనసిరిగిన మామరిది మరుమల్లిక బాలిక. నమస్తే మేడం. నమస్తే. చాలా బాగుందమ్మా, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. మన సంప్రదాయాన్ని కాపాడావు. అమెరికా నుంచి వచ్చి మన తెలుగు పాటల మీద చక్కని పరిశోధన చేసి డాక్యుమెంట్ సమర్పించావమ్మా. ఆ మాటకొస్తే నిన్ను చూసి ఇక్కడి తెలుగు వాళ్ళు సిగ్గుపడాలి. చాలా గ్రేట్ డాక్యుమెంటరీ అమ్మా. మన తెలుగు వాళ్ళందరూ దీన్ని తప్పక చూడాల్సినంత అద్భుతంగా ఉంది. ఈ డాక్యుమెంటరీ బాగా రావడానికి నాకు హెల్ప్ చేసింది బాలు. బాలు మై ఫ్రెండ్. బాలు లేకపోతే ఈ డాక్యుమెంటరీ జరిగేదే కాదు. ఈ పట్నం గొడవలు నాకు పెద్ద తెల్లగానే నువ్వు కాలు చేయి తీసైనా సరే ఆ బాలుగడు మాత్రం ఈ పోటీకి రాకూడదు. ఇదిగో డబ్బు. శ్రావ్య, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. ఐఎమ్ వెరీ సారీ. మీ నాన్నగారిని తప్పంతా మాట్లాడితే బాలు. నిన్ను ఒకసారి చూడాలనుంది. వస్తాను, తప్పకుండా వస్తాను. వసు, అందరూ రెడీగా ఉన్నాం. బాలుని తీసుకొని తొందరగా రా. ఓకే బాలు. శ్రావ్య, తప్పకుండా వస్తాను. ప్రామిస్, తప్పకుండా వస్తాను. వసు, మీరు వెళ్ళి ఆడిటోరియం అన్ని రెడీ చేసి పెట్టండి. నేను వెళ్ళి శ్రావ్యని కలిసి వస్తాను. ఓకే బాలు, జాగ్రత్త. థ్యాంక్స్ రా. బాలు, I love you, బాలు. Love you so much. బాలు, నన్ను బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారు. నాకు వెళ్ళాలని లేదు. నీకు దూరంగా. శ్రావ్య, సీతా
సీతాదేవిని కూడా బలవంతంగా తీసుకెళ్లారు. కానీ సీతారాములు విడిపోగానే కథ అయిపోలేదు. శ్రీరాముడు పట్టాభిషేకమే రామాయణం. మన ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. నాకు ప్రోగ్రామ్ టైం అవుతుంది. ఆల్ ది బెస్ట్ చెప్పవా? ఆల్ ది బెస్ట్ బాలు. థ్యాంక్ యూ బాలు. నాకు నీ ప్రోగ్రామ్ కి రావాలని ఉంది. నీ గెలుపు చూడాలని ఉంది. సంగీతమే మనల్ని కలిపింది. ఆ సంగీతానికే శక్తి ఉంటే నిన్ను తప్పకుండా నా దగ్గర తీసుకొస్తాను. జెమినీ మ్యూజిక్ వారు నిర్వహిస్తున్న ఈ మ్యూజిక్ కాంపిటీషన్స్ ఫైనల్స్ లో రెడీ గిల్స్ పీస్ మేకర్స్ తలపడబోతున్నారు. వెల్కమ్ రెడీ గిల్స్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడానికి పెద్ద మనస్సు అంగీకరించిన విశిష్ట అతిథులకు హార్దిక స్వాగతం. నా కొడుకు గెలవాలని దేవుని ప్రార్థించడే. మీ అబ్బాయి తప్పకుండా గెలుస్తాడండి. ఓసి నీ దుంప దిగ కళ్ళు మూసుకుని టీవీ చూస్తావేటే? నా బిడ్డ టీవీలో కనపడే వరకు నేను కళ్ళు తెరవనండి. అక్కడ భద్రాచలం బుల్లెబ్బాయి, ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు. ఎవ్వరికి ఇష్టం లేదురా నువ్వు సింగర్ అవటం. అన్నయ్య టైం లేదు. నా మాట వినండి. నన్ను వెళ్ళనియండి. వద్దు, నా వెంట పడొద్దు. నా కొడుకు రెడీ గిల్స్ వారు అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వీళ్ళతో పోటీ పడుతున్నటువంటి పీస్ మేకర్స్ టీం అంతా వచ్చేసారు. కానీ వాళ్ళ మెయిన్ సింగర్ బాలు ఇంకా రీచ్ కాలేదు. ఎనీ టైం హి ఇస్ ఎక్స్పెక్టెడ్. ఈ జనరేషన్ కి టైం సెన్స్ ఉండదు, అందుకే గెలవరా. బాలు తప్పకుండా గెలుస్తాడు. నో వే. బలవంతంగా తీసుకెళ్లిపోతున్నారు. కనీసం ఇప్పుడైనా బాలు గురించి పాజిటివ్ గా మాట్లాడండి. అయినా వాడు బాగా పాడారు. నాకు కూడా మధ్య మధ్యలో అర్థమైంది. నీకు తర్వాత కాంపిటీటర్స్ పీస్ మేకర్స్ టీం అంతా వచ్చేసారు. కానీ వాళ్ళ మెయిన్ సింగర్ బాలు ఇంకా రీచ్ కాలేదు. బండెందుకు ఆపావు? రెడ్ సిగ్నల్ సార్. ఓ షిట్. హే శ్రావ్య, అది గ్రీన్ సిగ్నల్. రంజిత్ కుమార్ హియర్, ఆల్వేస్ ఫర్ యూ. ఇంతకు మీరు లవర్స్ ఆ ఫ్రెండ్సా? లవర్స్ సార్. ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. రా. థాంక్యూ సార్. $57, $58, $59, $60. Time up. And officially the competition is over. బాలు రాలేదు కాబట్టి పీస్ మేకర్స్ ని డిస్క్వాలిఫై చేస్తూ మీ చప్పట్లు కేరింతల మధ్య విన్నర్ ని నేను అనౌన్స్ చేస్తున్నాను. And the winner is none other than Reddy Gills again. ఏమిటి
నో కేరింతలు నో చప్పట్లు. వాట్ హ్యాపెన్? నో వాయిస్ అండ్ నో కనెక్షన్స్. హూ ఆర్ యూ? ప్రెసిడెంట్, కాలనీ ప్రెసిడెంట్. నువ్వు స్పీకర్, లౌడ్ స్పీకర్. ఇక్కడికి మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి. నేను వయసులో ఉన్నప్పుడు ఒక పాట రెగ్యులర్ గా పాడుకునేవాడు. ఏమిటా పాట? చీటీ పాట. ఆ పాటలో తేడా వచ్చిందని కోర్టు వాళ్ళు మా ఇంటికి వచ్చి రెగ్యులర్ గా ఒక పాట పాడేవారు. ఏమిటా పాట? వేలం పాట. అలా పాట నా జీవితంలో కాలకృత్యమైంది. అబ్బా, కాలకృత్యం కదయ్యా, నిత్య కృత్యం. వీణపాణి గారు విన్నర్ అనౌన్స్ చేయండి. ఓ, ఐ హావ్ ఫర్గాటన్. అండ్ ద విన్నర్ ఈజ్ బాలు వచ్చేసాడు. గొంతులోంచి రాలేదు, గుండెలోంచి వచ్చింది. థ్యాంక్ యూ సార్. నీ కాన్సెప్ట్ చాలా బాగుంది. నేటి పరిస్థితుల్లో మన దేశానికి ఈ సందేశం చాలా అవసరం. గాడ్ బ్లెస్ యు. ఒక్క మెతుకు పట్టుకుని చెప్పొచ్చు, అన్నం ఉడికిందో లేదో అని. నీ ఒక్క పాట విని చెప్తున్నాను, సంగీత ప్రపంచాన్ని ఏలేస్తావు. థ్యాంక్ యూ సో మచ్ సార్.